2026 సంవత్సరం మా పాలిట ఏం కాబోతుంది? వరమా శాపమా? డబ్బు సంపాదించిన వాడే కలియుగములో బంగారము వెండి ధరలు ఈ సంవత్సరం ఏదో వాటర్ ద్వారా ఏదో జరగబోతుంది అన్నట్టు ఏదో చెప్తున్నారు. ఈ సంవత్సరము నీటి ద్వారా, ఆహారం ద్వారా, ఈ సమ్మక్క సారక్క జాతరలో ఏమన్నా ప్రాబ్లం ఉందా? శని యొక్క స్థితిగతులు అంత బాగా లేవు. యుద్ధ భయాలు ఏమైనా ఉన్నాయి గురుగారు ఈ సంవత్సరం? అంతర్యుద్ధమే. జూన్ 3 వరకు కొన్ని గ్రహాల స్థితి బాగుంటది అన్నారు కదా. కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు 2026 రాబోతోంది కొత్త సంవత్సరం. మరి ఇది ఎప్పటిలాగే ఒక కొత్త సంవత్సరమా, లేకపోతే రాబోయే మహాప్రళయానికి ఇదొక సంకేతమా? తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో ఉన్నారు జ్యోతిష శాస్త్రంలో ఆయన పేరు తెలియని వారు బహుశా ఎవరు ఉండరు. ఆయన్ని ఆధునిక వరాహ మిహిరుడు అని కూడా పిలుస్తారు, భవిష్యవాణి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కరోనా రాకను హెచ్చరించిన వ్యక్తి ఆయన. అట్లాగే ఆర్థిక మాంద్యం గురించి ప్రపంచ దేశాలని మేల్కొల్పిన జ్యోతిష్యుడు కూడా. మరి అంతటి మహాజ్యోతిష్యుడు ఇవాళ మన ముందున్నారు. మరి 2026 సంవత్సరం మన పాలిట ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ద్వారా. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సో డాక్టర్ ప్రదీప్ జోషి గారు, ఆయన పేరు కొత్తగా మీకు చెప్పక్కర్లేదు, బ్రహ్మశ్రీ. సో గురుగారు, సో 2026 సంవత్సరం మా పాలిట ఏం కాబోతుంది? వరమా శాపమా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ ఆత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. ముందుగా ప్రియమైనటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, మీరు ఎక్కడైనా ఉండండి, మన తెలుగు వాళ్ళంటే మా వాళ్ళే. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నది కూడా తెలుగు వాళ్ళే. మైగ్రేషన్ అయ్యి అక్కడక్కడ శాసించేది కూడా తెలుగు వాళ్ళే. ఎక్కడైనా ఏదైనా ఫేమస్ అయింది అని అంటే అక్కడ మన ఆంధ్ర హోటల్ పక్కా ఉంటుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ అద్భుతమైనటువంటి వ్యాపారాలు చేయాలి, అందరూ సంపాదించుకోవాలి. 2026 మీ అందరికి అద్భుతంగా గడవాలని ఆశిస్తూ ముందుగా మీ అందరికి కూడా ఆధునిక నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో గురుగారు, అంటే పేరులోనే పరాభవం కనిపిస్తోంది ఈసారి. మరి నెగటివ్ వైబా, దీన్ని ఎట్లా చూడాలి? ఒకటి, మీరు జర్నలిస్ట్, మీకు బుర్రా శ్రీనివాస్ గారి గురించి తెలియదు. ఈజ్ ద వండర్ఫుల్ జర్నలిస్టు. ఈయనతో స్నేహం చేసిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆయన ఎట్లా అంటే నది లాంటివాడు అనమాట. అందరికి మంచినీళ్ళు ఇస్తాడు, కానీ ఆయన పోయి సముద్రంలోనే కలుస్తాడు. ఆయన టిప్స్ ఇచ్చి ఆయన వల్ల లాభం పొంది ఛానళ్ళు పెట్టుకొని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం నిజాయితీగా అక్కడనే ఉన్నారు. సో న్యూస్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, పరాభవ నామ సంవత్సరానికి న్యూస్ కి చాలా దగ్గర సంబంధం. అవునా? ఎవరైతే న్యూస్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో వాళ్ళకి విజయం. ఎవరైతే న్యూస్ ని అస్సలు ఫాలో అవ్వరో వాళ్ళకి పరాభవం. ఒకటి, ఈ పరాభవ నామ సంవత్సరం ఏంటంటే దీన్ని టేక్ ఆఫ్ ఇయర్ అని కూడా అంటారు. ఓకే, ఏంటి టేక్ ఆఫ్ ఇయర్? ఓకే. ఇప్పుడు ఎవరెవరైతే గనక కరెక్ట్ గా పెట్టుబడులు పెడతారో, ఎవరెవరైతే తమ యొక్క డబ్బుని సద్వినియోగం చేసుకుంటారు, వాళ్ళందరూ కూడా చక్కగా టేక్ ఆఫ్ తీసుకున్నట్టే, అంటే హయ్యర్ లెవెల్లోకి వెళ్తున్నట్టే. అంటే ఇప్పుడు మనం వినే ఉంటాం, ఒకప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ షేర్ తీసుకున్న వాళ్ళకి, ఒకప్పుడు ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఆ కంపెనీస్లో జయప్రకాష్ అని ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో ట్రేడ్లు తీసుకునే వాళ్ళకి వాళ్ళందరూ కూడా 20 రూపాయలకు ఒక షేర్ దొరికింది. అప్పట్లో 2 లక్షలు పెట్టి 10,000 షేర్లు కొనుక్కున్న ఉన్నారు. పెట్టి 10,000 షేర్లు కొనుక్కున్న వాళ్ళకి ఇవాళ ఎంత తెలుసా? వాళ్ళకి ఆ 20 రూపాయలు కాస్త ప్రతి ఒక్క షేర్ ప్రైజు ఇప్పటికి 2,000 దాకా పెరిగిపోయింది. సో 2,02,200 కోట్లు అయ్యాయి సింపుల్గా. నీకు అఫీషియల్గా, అన్అఫీషియల్ కూడా కాదు, అఫీషియల్. సో ఇది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైం.
మార్కెట్ని అబ్జర్వ్ చేయాల్సిన టైం. అందుకే న్యూస్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో దే మేక్ మనీ. గ్రేట్. అండ్ ఒకటి కలియుగంలో, ఇది కలియుగం, నేను మోడర్న్ ఆస్ట్రాలజర్ని, నేను Yes. పర్ఫెక్ట్ చెప్తున్నా, కాలానికి అనుకూలంగా మనం వెళ్ళాలి. అంతే. త్రేతాయుగం నుంచి నేర్చుకోవాలి, రాముణ్ణి చూసి నేర్చుకోవాలి, కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి. కృష్ణుడు అన్యాయాన్ని ఎలా ఎదిరించిండు, దుర్మార్గుణ్ణి ఎలా చంపాడు, వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని చంపాడు. అవును, అంతేగా. ఆయన ధర్మమే, ఏ ధర్మానికి ఆ ధర్మమే. సో దుర్మార్గుల్ని ఎలా శిక్షించాలో వాళ్ళని అదే వేలో శిక్షించాలని కృష్ణుడు చెప్పాడు. మనం అది బాగా నేర్చుకోవాలి కృష్ణుడి దగ్గర నుంచి. సో రాముణ్ణైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుద్దామా, వాళ్ళని సాధించారు కొంచెం గుర్తిద్దాం మిత్రమా. ఓకే, సో వాళ్ళు సాధించింది గుర్తించండి, రాముణ్ణి కృష్ణుడిని ఆరాధించండి, కానీ వాళ్ళు లోక కళ్యాణం కోసం వాళ్ళ జీవితంలో ఎంత అద్భుతాలు చేశారు. అట్లాగే మీరు కూడా మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే న్యూస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకే, మెయిన్గా మార్కెట్ని చక్కగా ఫాలో అవ్వండి. ఈ సంవత్సరం ఎవరైతే మార్కెట్ని ఫాలో అవుతారో వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించుకుంటారు. డబ్బు సంపాదించిన వాడే కలియుగంలో శాసించగలుగుతాడు. కలియుగంలో నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. నీ మీద 78 కేసులు ఉన్నా సరే నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఎన్ని 100 కేసులు ఉన్నా నిన్ను ఎవరు ఏం చేయలేరు. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు అధికారాన్ని కొనుక్కోవచ్చు, ప్రజల అభిమానాన్ని నువ్వు కొనుక్కోవచ్చు, నువ్వు డబ్బును పంచవచ్చు, డబ్బును పెంచవచ్చు, అధికారాన్ని కొనవచ్చు, అధికారాన్ని వాడుకోవచ్చు, చట్టాలను నువ్వు క్రియేట్ కూడా చేయవచ్చు. కరెక్ట్. సో భవిష్యత్తు అంతా కూడా డబ్బుదే. మనీ స్పీక్ ఎవ్రీవేర్ ఇన్ కలియుగ, నాట్ ఇన్ త్రేతాయుగ, నాట్ ఇన్ ద్వాపరయుగ. ఎందుకోసం అంటే కలియుగానికి అధిపతి ఎవరు అంటే కలి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి రోగాలు స్టార్ట్ అవుతుంది. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఏర్పడింది 2019 డిసెంబర్లో. షష్టగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు నేను చెప్పాను ఇకపై పరిస్థితులు బాగా ఉండవు, అద్భుతమైన ప్రళయాలు వస్తాయి, మనుషులు చనిపోతారు అని చెప్పాను. రోగం వచ్చింది కరోనా. 2019, 2020 ఎంతవరకు లేపేయాలో అంత లేపేసి. కానీ 2020 తర్వాత మీరు అబ్జర్వేషన్ చేస్తే బంగారం వాల్యూ కానీ కరెన్సీ వాల్యూ కానీ దబా పెరుగుతానే ఉంది. అసలు 2000 కరోనా వచ్చిన తర్వాత బంగారం ధరలు చూడండి, వెండి ధరలు చూడండి, డ్రాస్టిక్గా పెరిగేది. నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను 45,000కి తులం బంగారం కొన్నది గుర్తుంది నాకు. ఏది కోవిడ్ తర్వాత 2022లో కొన్నది నాకు గుర్తుంది. ఇప్పుడు ఎంత అయిపోయింది, 140,000 అయిపోయింది. అంటే 40,000కి తులం బంగారం కొన్న వ్యక్తికి ₹1,00,000 లాభం ఇప్పుడు. సో అందుకే చెప్తున్నాను, ఈ రాశి ఫలాలు ఇది 2026 ఏదైతే పరాభవనం సంవత్సరం చెప్తున్నానో ఇది అందరూ జాగ్రత్తగా వినడమే కాదు, నోట్స్ రాసుకోండి, ఫాలో అప్ అవ్వండి. అండ్ జర్నలిస్టులు ఎవరైతే గనక, ఇప్పుడు బుర్రా శ్రీనివాస్ గారు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చారు, ఆయన వీరు కానీ, ఇంకా మా అన్నయ్య ఉన్నాడు నమస్తే తెలంగాణ సతీష్ గారు అని చెప్పి. సో వీళ్ళందరూ ది బెస్ట్ జర్నలిస్టులు. కొంతమంది న్యూస్లో కొన్ని ప్రియారిటీ రాస్తారు. న్యూస్ పేపర్లో ఫ్రంట్ ఎప్పుడు చదవకండి, ఫ్రంట్ బ్యాక్ ఎప్పుడు చదవకండి, లోపల చదవండి. లోపలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అసలైన ఇన్ఫర్మేషన్ లోపలలోనే ఉంటుంది. ఇంకోటి, అసలైన ఇన్ఫర్మేషన్కి మెరుగులు ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. అది చూసి కనుక మీరు తెలుసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకోసం అంటే అది ధృవ అని ఒక మూవీ ఉంటుంది కదా, దాంట్లో చెప్తారు అందరూ న్యూస్ పేపర్లు చూస్తారు కానీ నేను ప్యాటర్న్ చూస్తాను, ఆ ప్యాటర్న్ చూసిన వాళ్ళే సంపాదిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆస్ట్రాలజీ చూస్తాను, యాజ్ వెల్ యాజ్ కరెంట్ ఇష్యూస్ కూడా చూస్తాను. నేను ఆస్ట్రాలజీలో ముందే ప్రెడిక్ట్ చేశాను, నేను ఏమని, ఫ్యూచర్ కరెన్సీ మారుతుంది. ఇప్పుడు 2026 కూడా అంతే, కరెన్సీ థియరీ మొత్తం మారిపోతుంది. సో ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా లేనంతగా కరెన్సీ మారిపోతుంది, కరెన్సీ తీరు మారిపోతుంది. ఎందుకోసం అంటే ప్రజలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని ఉండదు, మోస్ట్ ఆఫ్ ద ప్రజలకు ఉండదు. ఎందుకోసం అంటే మా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటారు. నేను ప్రభుత్వానికి నేను ఇంతే, నాకేం చేస్తుంది అనే ఆలోచనలో ఉంటాను. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ, పెద్ద పెద్ద మనీ ఎవరైతే వేసుకునేటువంటి వాళ్ళు కానీ, అంటే నేను చెప్తున్నది 100 కోట్లకు పైగా ఉన్నవాళ్ళు. సో మినిమం 10 కోట్ల నుంచి 100 కోట్లకు పైగా నేను వాళ్ళకే అపాయింట్మెంట్లు ఎక్కువ ఇస్తాను. నా అపాయింట్మెంట్స్ అన్ని వాళ్ళకే ఉంటాయి ఎక్కువ. సో వాళ్ళు ప్రయాణం నాకు ఇంత ఇస్తారు, వాళ్ళు మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను వాళ్ళందరినీ చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను,
కరెన్సీ థియరీ మారిపోతుంది. ఓకే. సో బంగారము వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ సంవత్సరము బంగారం పూర్తిగా వచ్చేసరికి మీరు దీపావళి ఒక సమయానికి వెళ్ళేసరికి 1,85,000 సూచికి బంగారం వెళ్ళిపోతుంది. ఇది ఒక తులం బంగారం 10 గ్రాముల బంగారానికి. వెండి బంగారంకి దాదాపుగా దగ్గరైపోతుంది. వెండి పొట్టడం అనుకున్నాం ఇన్ని రోజులు, అంటే బంగారం హైట్ ఉంటుంది వెండి తక్కువ ఉంటుంది అనుకుంటా. కాదు, ఇప్పుడు బంగారంతో సమానంగా వెండి కూడా దగ్గరికి రీచ్ అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఒక 10 గ్రాముల బంగారము ఈక్వల్ టు 1 kg గోల్డ్ ఉండేది కాదు. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ఈక్వల్ టు 1 kg గోల్డ్ పెరిగిపోతుంది ఇప్పుడు. సో మీకు ఫ్యూచర్లో 5 గ్రాముల బంగారము ఈక్వల్ టు 1 kg బంగారం అవుతుంది. 1 kg వెండి అవుతుంది. 5 గ్రాముల బంగారము 1 kg వెండి, ఆ రేషియోకి వెళ్ళిపోతుంది. ముందు 10 గ్రాముల దాకా ఉంటుండే, ఇప్పుడు అది లేదు ఇంకా. బంగారం కేజీలుగా, వెండి కేజీలుగా పెరిగిపోతుంది. సో బంగారము వెండిని ఎంత దాచుకుంటే మీకు అంత మంచిది, ఎంత దాంట్లో పెట్టుబడి పెడితే చాలా. ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారంటే బంగారం వెండి పెట్టుబడులు అంటే సిల్వర్ షాప్కి వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటారు. అది పొరపాటు. అది నీకు లిక్విడ్ క్యాష్ కిందకి రాదు. అది నీకు లిక్విడ్ అసెట్ కిందకి రాదు. అది నాన్ మూవబుల్ అసెట్ కిందకి వస్తుంది. సో మూవబుల్ అసెట్ అంటే ఏంటంటే లిక్విడిటీ. నువ్వు ఎప్పటికంటే అప్పుడు నువ్వు క్యాష్ కిందకి మార్చుకోగలగాలి. ఇప్పుడు నువ్వు ఇల్లు కొనుక్కోవాలి, ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నారు, ఆ ల్యాండ్కి రేట్ రావాలి, నువ్వు అన్న రేట్ చెప్పాలి, ఆ కొనవాడు రావాలి, అప్పుడు నీకు వాల్యుబుల్. కాబట్టి పరాభవన సంవత్సరం మనం ఆలోచించాల్సింది ఏంటంటే కరెన్సీ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఒకప్పుడు ETF గురించి చెప్పబోయారు. ETF గురించి ఇప్పుడు ఒకప్పుడు ఏమిటంటే కనుక మనము భూమి కొనుక్కుంటే లాభం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది అనంటే భూమి కేవలం ప్రైమ్ లొకేషన్ లో కొనుక్కునే వాడికి మాత్రమే లాభం. ప్రైమ్ లొకేషన్స్ అవి రొటేషన్ అవుతాయి కాబట్టి అక్కడ వరకు. రిమైనింగ్ మీరు ఎక్కడ భూమి కొన్నా మీకు అది రేట్ రాదు, ప్లస్ కొనేవాడు దొరకదు, ఈజీ కాదు. మార్కెట్ లో లిక్విడిటీ ఫ్లోట్ వస్తుంది. 2026 మొత్తం ఎవడి దగ్గర లిక్విడిటీ క్యాష్ ఉంటుందో వాడే గొప్ప. అందుకే నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మీరు రీసెర్చ్ చేయండి, ETFల గురించి రీసెర్చ్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ETF లో ఇన్వెస్ట్ చేశాను, జస్ట్ 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు మొన్న 19 డిసెంబర్ 5 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇవాళ మనకెంత 26వ తారీఖు. ఇవాళ ఎన్ని రోజులైంది? 7 రోజులైంది. 5 లక్షలకి నాకు 47,000 లాభం వచ్చింది. 1 week లో నేను ETF సిల్వర్ కొనేసుకున్నాను. నాకు తెలుసు కదా సిల్వర్ ఇప్పుడు పెరుగుతుందని నాకు తెలుసు. కరెక్ట్ టైంకి కొనేసాను సిల్వర్. ఇప్పుడు ఫ్యూచర్లో కాపర్ ఉంది. కాపర్ షేరు కొంచెం తగ్గుతుంది, ఇంకో 10 రోజుల్లో తగ్గుతుంది. జనవరి 14 వరకు కాపర్ షేరు నిలకడుగుంటుంది. జనవరి 14 కాగానే కాపర్ షేరు రమ్మని పైకి వెళ్తుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, మాధవ్ కాపర్ అని ఒక కంపెనీ ఉంది. దాని షేర్ ఇవాళ 59 రూపాయలు ఉంది. అది 45 రూపాయల వరకు రీచ్ అవుతుంది. అప్పుడు గనక ఒక 5 లక్షలు పెట్టి కొనుక్కుంటే, ఓ 5 లక్షలు, ఓ 10 లక్షలు పెట్టి ఓ 20,000 షేర్లు కొనుక్కున్నారు అనుకో, ఓ 1,80,000 షేర్ల నుంచి 1,00,000 షేర్లు వస్తాయి. 1,00,000 షేర్లు కొనుక్కున్నారే అనుకుందాం 10 లక్షలు పెట్టి. కామ్గా పడుకోండి. ఎన్ని సంవత్సరాలు? ఒక 3 సంవత్సరాలు పట్టించుకోకుండా పడుకోండి, వదిలేయండి. 3 సంవత్సరాలు మీకు 1,00,000 షేర్లు కాస్త 10 లక్షల షేర్లు అవుతాయి. సో అప్పుడు మీరు పెట్టిన 10 లక్షలు 3 సంవత్సరాలు ₹1,00,000 అవుతాయి. అవ్వచ్చు, పెద్ద డౌట్ లేదు. కానీ మీరు రీసెర్చ్ చేసుకోండి. నా వరకు నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసింది. నేను మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను. నా టిప్స్ మీరు నమ్మితే రీసెర్చ్ చేసి పెట్టుబడులు పెట్టుకోండి. మీరు చెప్తాది బ్రహ్మవాక్యం, ఇంకా దానికి తిరిగే ఉంది అందులో. కానీ సెబీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మనం సెబీ అప్రూవల్ కాదు కదా, కాబట్టి మీ వరకు మీరు రీసెర్చ్ చేసుకోండి. ప్రిడిక్షన్ అంతే. ఇంకోటి, ఈ కలియుగంలో కరెన్సీ థియరీ మారుతుందని చెప్తాను. దీన్ని ఫస్ట్ గా ఆలోచన చేయండి. క్రిప్టో కరెన్సీ వైపు అందరూ అడుగులు పెడతా ఉంటారు. క్రిప్టోకి వాల్యూ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. క్రిప్టో వాల్యూ వరల్డ్ లో మొత్తం క్రిప్టోని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది. సో ఇప్పటి వరకు క్రిప్టో అన్అఫిషియల్. ఫ్యూచర్ లో ఇంకొక 10 ఏళ్ల తర్వాత క్రిప్టో అఫిషియల్ అయిపోతుంది. గవర్నమెంట్స్ క్రిప్టోని ఓన్ చేసుకుంటాయి. సో గవర్నమెంటే స్టేబుల్ కాయిన్స్ రిలీజ్ చేసుకుంటాయి. గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి క్రిప్టోలో. సో గవర్నమెంట్స్ ఒక కంట్రీకి సంబంధించిన ఒక కాయిన్ రిలీజ్ అవుతుంది, అది కూడా ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ లో ఈ థియరీస్ వస్తాయి.
ఇది ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తుంది. ఆల్రెడీ నేను పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఓకే వాళ్ళ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. ఓకే ఫ్యూచర్లో భారతదేశం కూడా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది, రష్యా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ఏదైతే కరెంట్ ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్ లో ఎవరున్నారో తెలీదు. అవును బిట్ కాయిన్ ఎవరు సృష్టించారో తెలీదు, ఈథరియం ఎవరు సృష్టించారో తెలీదు. కానీ ఇప్పుడు రాబోయే భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి పార్టిసిపేట్ చేసే కాయిన్స్ ఏవైతే ఉంటుందో ఆయా గవర్నమెంట్స్ ఆయా కంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తూ కాయిన్స్ ఎంటర్ అవుతాయి. ఓ, అది ఈ సంవత్సరం జరగవచ్చు, వచ్చే సంవత్సరం కూడా జరగచ్చు. బట్ అందుకే చెప్తున్నా, ఈ పరాభవన సంవత్సరము టేక్ ఆఫ్ తీసుకునే టైం. ఇప్పుడు ఏది అవకాశం వచ్చినా సరిగా పెట్టుబడులు పెట్టండి చూసుకోగలిగితే జాగ్రత్తగా. అందుకే ఈ సంవత్సరం లిక్విడ్ క్యాష్ ని దగ్గర పెట్టుకోండి. సో ల్యాండ్ మీద మాత్రం పెట్టొద్దు ఈ సంవత్సరం. ప్రైమ్ లొకేషన్స్ ఆర్ ఎనఫ్. ఓకే ప్రైమ్ లొకేషన్స్ ఓకే. ఓకే లేదంటే వెళ్ళిపోయి ఎక్కడైనా అడవిలో కొనుక్కోండి. అడవిలో ఎక్కడైనా తక్కువ ధరకి ఎకరాలు కొనుక్కోండి. అచ్చా అది నేను ఎప్పటికీ ఇచ్చే అడ్వైస్ ఒక మనిషి అన్నాక. ఎందుకోసమంటే భారతదేశం యొక్క స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి నీ మనవాళ్ళు నీ సుఖంగా ఉండాలి, నువ్వు భవిష్యత్ తరాలు నీ వంశాలు బాగుండాలి అనుకుంటే నువ్వు ఎక్కడైనా సరే దూర ప్రాంతంలో సిటీకి దగ్గర లేనటువంటి ప్రాంతంలో మినిమం 10 ఎకరాలు మాక్సిమం 100 ఎకరాలు కొని పెట్టేసుకోవాలి. ఓకే కొని పెట్టుకున్నావు అనుకో ఫ్యూచరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బాగుంటుంది, తరాలు బాగుంటాయి. నీకు జాగ్రత్తగా చెప్తాను వినండి. ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో నేను చెప్పేది ఇది పక్కా జరుగుతుంది. ఎందుకోసమంటే ఇప్పుడు స్టార్లింక్స్ అనేది ఇంకా ఇంటర్నెట్ అనేది అందరికీ రాలేదు. ఓకే ఇప్పుడు పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళకి ఫోన్లు మాట్లాడడం వరకు ఉంది, కానీ ఫోన్లు మాట్లాడడం ఛానల్లో వీడియోలు చూసేటి వరకు ఉంది, కానీ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఇంకా రాలేదు. అండ్ ప్రతి చోటికి రాలేదు. అవును ఒక్కసారి గనక స్టార్లింక్స్ అని ఇంటర్నెట్, ఇది అమెరికా నుంచి వచ్చే ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ వైడ్ గనక ఇంటర్నెట్ కనెక్షన్, శాటిలైట్ కనెక్షన్స్ ఎప్పుడైతే వచ్చి వరల్డ్ ఏ మూలకు వెళ్ళినా నీకు ఇంటర్నెట్ ఫాస్ట్గా వస్తుందని ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సిటీ రియల్ ఎస్టేట్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. సిటీ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోతాయి, సిటీలు మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోతాయి. అదేంటి డబ్బు నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఈ పరాభవన సంవత్సరంలో ఎవరైతే దూర ప్రాంతంలోకి వెళ్ళి 10 ఎకరాల నుంచి 50 ఎకరాలు 100 ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ పెట్టుబడులు పెట్టుకుంటారు, వాళ్ళకి ఒక 10 ఏళ్ల తర్వాత అది స్వర్గధామం అవుతుంది. ఓకే అది స్వర్గం అవుతుంది. అది కూడా ఏం జరుగుతుందో చెప్తానండి. ఇంకొన్ని రోజుల తర్వాత 10 ఏళ్ల తర్వాత ప్రతి చోటకి ఇంటర్నెట్ వస్తూ ఉంటే ఏమైపోతుందంటే జనాలందరూ కలిసి కాలనీస్ క్రియేట్ చేసుకుంటారు, సపరేట్ సిటీస్ తయారవుతాయి. అంటే ఒక 1000 ఎకరాలు 1000 ఎకరాలకు సంబంధించి ఒక సపరేట్ గా వాళ్ళే ఒక కార్పొరేషన్ చేసుకుంటారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఒక కరెన్సీ క్రియేట్ చేసుకుంటారు. ఈ కరెన్సీ నుంచి అంటే అక్కడ ఆ 1000 ఎకరాల్లో వాళ్ళే అక్కడనే పంటలు పండించుకుంటారు, అక్కడనే హెలిప్యాడ్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ చెకింగ్ అయిన తర్వాత వాళ్ళ సిటీ లోపలికి రావాలి, బయటికి వెళ్ళడానికి లేదు. సపరేట్ యూనియన్లు తయారవుతాయి, సపరేట్ ఇవి తయారవుతాయి. ఎందుకోసమంటే రోగాలు పెరిగిపోతాయి, క్రైమ్ దారుణంగా పెరిగిపోతుంది. సో ఆ క్రైమ్ ని తట్టుకోవడానికి ఇండివిజువల్ కాలనీస్ తయారవుతాయి. కాలనీస్ అంటే ఇంకా ఇండివిజువల్ సిటీస్ అన్నమాట. ఇది మాకు సంబంధించి మా కమ్యూనిటీ, మా గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ మేమే ఎంపీలము, మేమే ఎమ్మెల్యే, మా మీద మీరు ఎవరు శాసించడానికి లేదు, మేము భారతదేశం కింద కూడా రాము అని వాళ్ళుగా వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ కింద కూడా అనౌన్స్ చేసుకునే పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి. సో ఇది ఒక 10 ఏళ్ల తర్వాత ఇది రాబోయే పరిస్థితి, 10-15 ఏళ్ల తర్వాత. ఎందుకోసమంటే 2045 తర్వాత మొత్తం స్థితిగతులన్నీ మారిపోతాయి, ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి, ప్రజా జీవన విధానం మారిపోతుంది, ఇంటర్నెట్ అప్పుడు పూర్తిగా శాసించేది అవుతుంది. అప్పుడు సపరేట్ ఇండివిజువల్ కమ్యూనిటీస్ ఏర్పడతాయి, వాళ్ళే పంటలు పండించుకోవడం. ఎందుకోసమంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో కల్తీ ఎంతవరకు లేదని చెప్తాం, 90% కల్తీ. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో, అంటే ఈ సంవత్సరం టేకాఫ్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేసుకుంటారంటే సపరేట్ గేటెడ్ కమ్యూనిటీస్ తయారు చేసుకుంటారు, వాళ్ళ దగ్గరనే పంటలు పండించుకోవడము, వాళ్ళే తినడము, వాళ్ళే దాన్ని రీసైకిల్ చేసుకోవడము, సోలార్ పవర్ జనరేట్ చేసుకోవడం. అంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఇప్పుడే ఒక సిస్టమ్ రెడీ అయిపోతుంది. అది ఇంకో 15 ఏళ్ల తర్వాత వస్తుంది. దానికి శ్రీకారం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ 15 ఏళ్ల తర్వాత ఎవరి దగ్గర అయితే కాయిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఏవి క్రిప్టో కరెన్సీస్ ఎక్కువగా ఉంటాయి, ఎవరి దగ్గర అయితే
షేర్ హోల్డింగ్ కి ఎక్కువ కెపాసిటీ ఉంటుందో దే ఆర్ ఓన్లీ ద క్రియేటర్స్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది మేధావుల వరకు మాత్రం చాలా చక్కగా రీచ్ అవుతుంది, ఆలోచన విధానం వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎందుకోసం అంటే కరోనా ఇప్పుడు వచ్చింది కదా, కరోనా లాంటి కన్నా దానికన్నా తాత వస్తుంది భవిష్యత్తులో. అవునా? మనిషిని మనిషి దగ్గర మాట్లాడుకోవాలంటే భయపడే ఈ స్థితి. సంవత్సరం ఏదో వాటర్ ద్వారా ఏదో జరగబోతుంది అన్నట్టు Yes, చెప్తున్నారు. అదే చెప్పబోతున్నా. ఈ సంవత్సరము నీటి ద్వారా, ఆహారం ద్వారా మూకుమ్మడి మరణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భగవాన్. నీటిని చాలా జాగ్రత్తగా సేవ్ చెయ్యండి, నీటిని కాపాడుకోండి, మీరు తాగే నీరు పట్ల అప్రమత్తత కలిగి ఉండండి. ఓకే. అందుకే ఈ సంవత్సరం అయినా సరే జాగ్రత్త పడండి. మీ ఇంట్లో వర్షం నీళ్లు సేవ్ చేసుకోండి. మీ ఇంట్లో నీళ్లు అది మీ కంటి పరిధిలో ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన నీళ్లు కాబట్టి దాంట్లో కల్తీ ఉండదు. బయట నుంచి వచ్చే నీళ్లలో కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ప్రభుత్వాలకు ఇప్పుడే చెప్తున్నాను, ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ కూడా చెప్తున్నాను. ఐ రికమెండ్ టు ద హోమ్ మినిస్ట్రీ కైండ్లీ గివ్ ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ ఆన్ ద వాటర్ బాడీస్. ఈ సమ్మక్క సారక్క జాతరలో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఈసారి సజావుగా జరుగుతుందా? ఏమన్నా సమస్యలు ఉన్నాయి అక్కడ? ఈ సంవత్సరం అయితే పరాభవన సంవత్సరము, శని యొక్క స్థితిగతులు అంత బాగా లేవు. ఓకే. రాహు కూడా శని క్షేత్రంలో పడ్డాడు కాబట్టి ఇవి దీని ఏమంటారు, తోపులాటలు, మనుషులు చనిపోవడం, స్టాంపేడ్స్ ఎక్కువ అవ్వడము, సో ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే ఇప్పుడు సమ్మక్క సారక జాతరలో అయినా నేను చెప్పేది ఏంటంటే, మీరు పబ్లిక్ ని ఏంటంటే కనుక ఎట్లాగైతే తిరుమలలో కంపార్ట్మెంట్స్ ఎట్లాగైతే చేశారో మీరు ఇక్కడ కూడా కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేయండి. అంటే పబ్లిక్ వెళ్ళడానికి లైన్స్ మీరు ఎంత చేసినా తోపులాటల్లో పడిపోతారు. కాబట్టి కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేయండి. గ్రూప్ వైజ్ గా మీరు రిలీజ్ చేస్తే కనుక తోపులాటలు జరగదు. సమ్మక్క సారక జాతరలో కూడా మనం కొన్ని వినే అవకాశాలు ఉంటాయి. అది కూడా మెయిన్ గా స్టాంపేడ్స్ అవ్వడము. ఇంకొకటి కూడా మీకు తెలియదు, చాలా మందికి ఈ న్యూస్ కూడా బయటకు రాలేదు. ఈ సమ్మక్క సారక సంబంధించిన అడవి ఏదైతే ఉందో ఆ అడవి దగ్గర ఒకప్పుడు ఏం జరిగింది, పూర్తి అడవి మొత్తం కూడా ఏదో ఒక పెద్ద మిషన్ వచ్చి కంప్లీట్ గా కట్ చేసి పోయినట్టుగా అడవి అంతా కూడా స్మాష్ అయింది. దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల రేంజ్ వరకు అడవి అంతా స్మాష్ అయింది. అంటే ఒక పెద్ద ఏరోస్పేస్ ఏదైనా సరే అది ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకున్నట్టుగా జరిగితే ఎట్లుంటుందో అలా మొత్తం అడవి అంతా కొట్టుకుపోయింది. అప్పట్లో చాలా మంది శాస్త్రవేత్తలు వెళ్ళారు, చూశారు, ఎవ్వరికి అదేం తెలియలేదు అసలు ఎందుకు అట్లయింది. పోనీ భూకంపం వచ్చిందా అంటే రాలేదు, వరదలు వచ్చినాయా, వరదలు రాలేదు. పెద్ద ఈదురుగాలు వచ్చి ఎంతో పెద్ద ఈదురుగాలు వస్తే తప్ప అది జరగదు. ఈదురుగాలు లేవు, ఏమీ లేవు. ఓ పెద్ద దాదాపుగా ఒక ఏరోప్లేన్, ఒక బోయింగ్ ప్లేన్ గనక వెళ్తే ఎట్లుంటుందో అంత మొత్తం కూడా అడవి అంతా మొత్తం ఫ్లాట్ గా కొలాప్స్ అయింది. అది ఏం జరిగిందో ఇప్పటికి ఎవరికి తెలియదు. సో ఆ అడవి కూడా ఒక మిస్టరీయే, అది బాగా గుర్తుపెట్టుకోండి. సమ్మక్క సారక ఉన్నటువంటి అడవి ఒక మిస్టరీ. అది ఆ మిస్టరీ ఉన్న అడవిని ఇప్పుడు పాడు చేయకండి, దాన్ని ఆ అడవుల్ని కూడా కాపాడండి, దాన్ని మిస్టరీని పాడు చేయకండి. అదొకటి చాలా జాగ్రత్త. అట్లాగే పూరి జగన్నాథ్ ఆలయంలో గరుడ పక్షి అనేది చెప్పారు మీరు. అవును. ఏంటి అదేంటి? అది కూడా ఒక విపత్తుకు సంకేతమా? ఎస్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనకు ఒక సూచన, మనం పల్లెటూరులో ఉన్నప్పుడు మనకు సూచన, ఎక్కడో ఒక చోట గద్దలన్నీ కూడా కలిసి తిరుగుతున్నాయంటే అక్కడ ఎవరో చనిపోయారు, ఏదో చనిపోయి ఉంటేనే గద్దలు తిరుగుతున్నాయి అని మన కామన్ గా సెన్స్, అది కామన్ సెన్స్. సో అసలు మీరు ఎప్పుడైనా చూడండి, స్వామివారి యొక్క శిఖరం పైన పక్షులు తిరగవు, పక్షులు వాలవు. మీరు ఎప్పుడు వెళ్ళి చూసినా, నేను అక్కడ ఉండి మరీ చూశాను కదా, అక్కడ పక్షులు ఎగరవు, పక్షులు వాలవు కూడా. ఎందుకోసం అంటే అది విమాన గోపురం మీద దాని యొక్క రేడియేషన్స్ భయంకరంగా ఉంటాయి కాబట్టి పక్షులు వెళ్ళవు. అది విమాన గోపురం అని చెప్పి పక్షులు వెళ్ళవు. అలాంటి పూరి జగన్నాథ్ స్వామి దేవస్థానం మీద గరుడ పక్షులు, అది మామూలు వేరే పక్షులు అంటే గరుడ పక్షులు, శ్రీ మహావిష్ణు వాహనమైన గరుడ పక్షులు వచ్చి అక్కడ తిరిగాయి అంటే అది భవిష్యత్తులో వినాశనానికి సూచన. సో నేను అదే చెప్తున్నా కదా, పూరి జగన్నాథ్ దేవస్థానంలో కూడా హారతి ఎప్పుడు కూడా ఆరిపోదు. అంత ఉన్న హారతి సడన్ గా ఒక్కసారి ఆరిపోయింది. అది ఒకటి. ఒకసారి హారతి ఆరిపోవడం జరిగింది, దానికి సంకేతము అన్ని ఉన్నాయి. దీనికి ఏంటంటే దేవ ప్రశ్న అని ఒకటి ఉంటుంది, అది వేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మేము ఆల్రెడీ ఆ దేవ ప్రశ్న వేసి ఎందుకు ఇలా జరిగింది. ఇప్పుడు
నేను అది కూడా ప్రెడిక్ట్ చేశాను. పోయిన సంవత్సరము పూరి జగన్నాథ్ స్వామి యొక్క ఆలయం మీద ఉండేటువంటి జెండాను గరుడ పక్షి ఒక 3 రౌండ్లు తిరిగి సముద్రం వైపు ఎత్తుకొని పోయింది. అది ఎందుకు జరిగింది అని చెప్పినప్పుడు నేను క్లియర్ చెప్పాను. రాబోయే సమయంలో మత కల్లోలు ఎక్కువగా ఏర్పడతాయి, మతానికి సంబంధించిన హత్యలు ఎక్కువగా జరుగుతాయి, కాబట్టి అందరూ శాంతనంగా ఉండండి, అది ఏమైనా జరగవచ్చు అని చెప్పాను. నేను ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు చెప్పాను. ఏప్రిల్ 22వ తారీఖు 14వ తారీఖు డేట్ ఐడియా లేదు. అప్పుడు ఇక్కడ మన జమ్మూలో పహల్గామ్ ఇష్యూ జరిగింది, భయంకరంగా పహల్గామ్ ఇష్యూ జరిగింది. సో అది ఎందుకు జరిగింది అని అంటే సంకేతం ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు, మతోన్మాదం పెరుగుతుంది. ఇప్పటికీ మతోన్మాదం పెరుగుతుంది. ఇది మనం అందరం కూడా చూడాలి. ఈ మతోన్మాదం తగ్గించగలిగితే మనమే తగ్గించాలి. మనం తగ్గించాలంటే అర్థమైంది ఐకమత్యంగా ఉంటేనే తగ్గుతుంది, లేకపోతే ఎవడికి వాడు నాకేం సంబంధం లేదు, పక్కింటోడికి ఏమైతే నాకు సంబంధం లేదంటే రేపు నీ ఇంట్లోకి వస్తాను. అది కరెక్ట్ గా ఆలోచన చేసుకోవాలి తప్ప మీడియా పూర్వకంగా ఎక్కువ చెప్పలేను. నేను ఏదైతే చెప్తున్నానో మీరు వ్యక్తిగతంగా ప్లాన్ చేసుకోవాలి. అదే చెప్తున్నా కదా, భవిష్యత్తు ఇంకో 15 సంవత్సరాల తర్వాత మనుషులు సిటీలో బతకలేరు, మనుషులు సిటీలో మణగలేరు. సో ఎక్కడైతే మూకుమ్మడి దాడులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువగా మూకుమ్మడి దాడులు జరుగుతాయి. అందుకే భవిష్యత్తు ఏం జరుగుతుందంటే సపరేట్ కాలనీస్ తయారవుతాయి, సపరేట్ కమ్యూనిటీస్ తయారవుతాయి. కమ్యూనిటీ వాళ్ళే సెక్యూరిటీ డెవలప్ చేసుకుంటారు. అంటే పూర్వము దుర్గములు అని ఉంటుండే, ఆయా కింగ్స్ దుర్గములు ఉంటుండే. మళ్ళీ ఇన్ఫినిటీ, మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఒకప్పుడు బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ఉంటుండే, అవి పోయి కాగితాలు వచ్చాయి. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే కాగితాలు పోయి బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు, తర్వాత డిజిటల్ కరెన్సీ వస్తుంది. ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభం. పరాభవన సంవత్సరం నుంచి మార్పులు మొదలవుతాయి. కాబట్టి ఈ మార్పులకి మీరు సిద్ధం అవ్వాలి. ఈ మార్పులకు తగ్గట్టుగా మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలి, మార్పులకు తగ్గట్టుగా నేర్చుకోవాలి. యుద్ధ భయాలు ఏమైనా ఉన్నాయి గురుగారు ఈ సంవత్సరం? అంతర్యుద్ధమే, బహిర్యుద్ధం లేవు. ఎందుకోసమంటే పిరికోడు ఎప్పుడైనా చాప కింద నీరులాగానే వస్తాడు. కరెక్ట్. సో పిరికోళ్ల యుద్ధమే ఇది ధైర్యవంతుల యుద్ధం కాదు, మొత్తం పిరికోళ్లే. ఈ పిరికి సన్నాసులు అందరు కూడా ప్రజల్లో కలుస్తారు, మంచి వాళ్ళలాగుంటారు, అంతర్యుద్ధానికి తెరదీస్తారు. కాబట్టి వాళ్ళని పసిగట్టడం కష్టం. మన దేశంలోనే ఇది, మన దేశమే. వేరే దేశాల్లో చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి. మీరు చైనా పోండి, ఎవడు దేశానికి విరుద్ధంగా ఒక్కోడు మాట మాట్లాడినా వాడి పని అయిపోతుంది. ఇజ్రాయెల్ వెళ్ళండి, ఇజ్రాయెల్లో వాళ్ళు ఎంత దేశభక్తితో ఉంటారు. అదే మీరు రష్యా వెళ్ళండి. అందుకే మన భారతదేశస్తుని చైనీస్ కానీ తర్వాత వేరే కంట్రీస్లో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని అంటే దే వోంట్ రెస్పెక్ట్. ఎందుకంటే మీ దేశం మీద మీకు భక్తి లేదయ్యా, మీ దేశం మీద గౌరవం లేదు. మీ దేశంలో ఉంటూ మీ దేశంలో అన్నం తింటూ మీ దేశానికి ద్రోహం చేస్తారు. వేరే దేశం వాడికి జిందాబాద్ అంటారు. మీ దిక్కుమాలిన దేశం. మీ దేశం లోపలికి బ్రిటిషర్స్ వచ్చారు, మా దేశంలోకి వచ్చారు అని గట్టిగా అడుగుతాడు. చైనా వాడదే గట్టిగా అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు? చెప్పలేరు. కరెక్ట్. బ్రిటిష్ చైనాలో దూరలే, అంతేగా జపాన్ లో దూరలే. ఎందుకు ప్రపంచం అంతా వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళా. అమెరికా కూడా కొట్టాడు కానీ వాడు చైనా వెళ్ళలేకపోయాడు. అందుకే మన భారతదేశంలో ఇప్పటికైనా అందరూ కూడా మెలకువ అవ్వాలి. ఆర్థిక స్థితిగతుల మీద అందరూ పట్టు సాధించాలి. మనం ఎవరికి డబ్బులు ఇస్తున్నాం అనే దాని మీద కూడా మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి. మనం అపాత్ర దానం అర్థం ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే మనని చంపడానికి మనమే వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నట్లు లెక్క. సో వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, ఆ పిరికి పందలకు మీరు డబ్బులు ఇవ్వకండి. ఆ పిరికి పందలు చేసే పని అదే ఉంటుంది. మనం ఇచ్చే డబ్బులతోటే మన ఇంట్లో బాంబులు పెడతారు. కాబట్టి పిరికి పందలకు డబ్బులు ఇవ్వకండి అని చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకి ఏమైనా అవకాశం ఉందా? లేదు, ఛాన్సే లేదు. తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రపతి పాలన ఛాన్సే లేదు. కాకపోతే నేను తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ఏం చెప్తానంటే, ముఖ్యంగా భాగ్యనగరానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏం చెప్తాను అంటే, భూములు అమ్ముకోకండి. ఇంకో 2 ఏళ్ళు భూములు అమ్ముకోకండి. ఇంకొక 2 ఏళ్ల తర్వాత 2027 కూడా కాదు, అదే 2027 మీకు ఆగస్ట్ అనుకోండి. 15 ఆగస్టుకి ఎర్రకోట మీదకించి ఒక అద్భుతమైన న్యూస్ వస్తుంది భాగ్యనగరానికి సంబంధించి. ఆ న్యూస్ అయితే నాగ్పూర్ గురించి అని రావచ్చు, లేదంటే భాగ్యనగర్ గురించి అని రావచ్చు. దేవుడా, అంటే చేస్తున్నారనమాట అయితే. ఎస్. సో అది ప్రకటన వచ్చింది అనుకోండి, అసలు భాగ్యనగరం
రూపురేఖలు మొత్తం మారిపోతాయి. మారిపోతుంది. ఇంకా కానీ తెలంగాణ భవిష్యత్తు దెబ్బతింటది కదా గురుగారు. ఎందుకు ఇంకా ఇంకా పెరుగుతుంది, ఏమవుతుంది, ఉమ్. అంత అద్భుతం జరుగుతుంది. సో భూములు అమ్ముకోకండి. ముఖ్యంగా భాగ్యనగరానికి 50 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్, అంటే ఓఆర్ఆర్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి 50-100 కిలోమీటర్ రేడియస్ లో చుట్టూ కూడా ఎక్కడ భూములు అమ్ముకోకండి, దాచిపెట్టుకోండి. ఉన్నాయి ఇంకో 2.5 ఏళ్ళు ఓపిక పెట్టండి, మీ గుడ్ న్యూస్ వస్తుంది. ఓకే. అది లైఫ్ మారిపోతుంది. ఎందుకోసమంటే ఢిల్లీలో ప్రజలు బతకలేరు. కష్టం అండి, అయిపోయింది, ఇప్పటికే చాలా కష్టంగా ఉంది అక్కడ. సో ఢిల్లీలో ప్రజలు బతకలేరు. ఇక రాజకీయ తీరుతెన్నులు మారుతున్నాయి కాబట్టి తీరుతెన్నులు మారాలి అన్నా, ఏది జరగాలి అన్నా అయితే నాగ్పూర్ లేదంటే భాగ్యనగరం, భాగ్యనగర్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ యూనియన్ ఇండియాస్ క్యాపిటల్ అవుతుంది. యూనియన్ టెరిటరీకి వెళ్ళిపోతుంది, క్యాపిటల్ కూడా అవుతుంది. అది. ఇంకా విమాన ప్రమాద హెచ్చరికలు కానీ ప్రకృతి ఉత్పాతాలు కానీ ఏమైనా ఉన్నాయా గురుగారు ఓవరాల్ గా? ఏం చెప్పి ఏం ప్రయోజనం, చెప్తే ఎవడం జాగ్రత్త పడతాడా? ఏమో చెప్పలేం, మీ వాక్కు ఫలించి ఎవరన్నా జాగ్రత్త, ఏ కంపెనీ వాడన్నా జాగ్రత్త పడతాడేమో. మనకి నెగిటివ్ న్యూస్ వద్దు. అంతేనా? ఆల్రెడీ చాలా ఓకే, చెప్పాను. బాగుపడే న్యూస్లు చెప్పుకుందాం. నెగిటివ్ రైట్. ఈ 2026 సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అయ్యే ఒక 3 రాశుల పేర్లు చెప్పండి. 2026 సంవత్సరంలో నేనైతే అందరికీ బాగుందనే చెప్తాను. ఓకే. కానీ కొన్ని రాశులు ఏవైతే ఉన్నాయి, అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పాల్సిన రాశులు అయితే కొన్ని ఉంటాయి. ఓకే. అందులో జూన్ వరకు ఒకటి చెప్తాను. జూన్ వరకు అన్ని రాశులకు చెప్పేస్తాను, మీరు అన్ని రాశులు చూసుకోండి. ఓకే. జూన్ వరకు టాప్ 5 రాశులు ఏవైతే ఉన్నాయో అందులో వృషభ రాశి, తులారాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి. జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి అద్భుతంగా ఉంది. రైట్. జూన్ 3వ తారీఖు తర్వాత ఎవరెవరికి లక్ బాగుంది అని అంటే ఇంకా వీళ్ళ లైఫ్ టైం ఆపర్చునిటీస్ వీళ్ళందరికీ. ఓకే. అందులో నంబర్ 1లో ఉండేది ఎవరు అని అంటే గనక మిథున రాశి వాళ్ళు. అవునా? మిథున రాశి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద నంబర్ 1 పొజిషన్లోకి వస్తారు. మిథున రాశి తర్వాత కన్యా రాశి. కన్యా రాశికి చాలా అద్భుతంగా ఉంది. అవునా? జూన్ 3 తర్వాత తిరుగులేదు అసలు కన్యా రాశికి. ఓకే. అవి సిమ్టమ్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతాయి. ఈ ఫిబ్రవరి నుంచి కన్యా రాశికి స్టార్ట్ అవుతుంది. కన్యా రాశి వాళ్ళు ఎంత నిద్రపోకుండా ఉంటే అంత మంచిది వాళ్ళకి. ఈ రోజుకి 8 గంటలు పడుకోండి. రిమైనింగ్ టైం మీకు ఏది దొరికినా రీసెర్చ్ చేస్తా ఉండండి. లక్ ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఓకే. ఓకే. నేను ఏది చెప్పినా ప్రాక్టికల్ గా చెప్తా. ఓకే. కన్యా రాశి. కన్యా రాశి తర్వాత కలిసి వచ్చే రాశి ఏమిటంటే గనక మకర రాశి. మకర రాశికి మహాద్భుతంగా కలిసి రాబోతుంది. మకర రాశికి అయితే సూపర్ గా కలిసి రాబోతుంది. ఆ తర్వాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏల్నాటిషన్ ఉంది. ఇప్పుడు సైలెంట్గా ఉండండి మీనరాశి వాళ్ళు. మీ టైం వస్తుంది. జూన్ 3వ తారీఖు వరకు సైలెన్స్ ఉండండి. జూన్ 3 తర్వాత మీ ఏల్నాటిషన్ ఉన్నా కానీ మీకు గురువు అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఆ ఏల్నాటిషన్ బాధలు పోతాయి. కాబట్టి మీన రాశి వాళ్ళు అప్పులు చేయకండి, అనవసరంగా అత్యాశకైతే పోకండి. ఒకటి గుర్తుంచుకోండి శ్రీనివాస్ గారు, ఎవరి జాతకంలోనైనా సరే గ్రహాలు మారినప్పుడు వాళ్ళల్లో ఆలోచన తీరులు మారతాయి. గ్రహస్థితి బాగా లేదు అన్నప్పుడు ఏంటంటే ఎవడో ఒకడు వస్తాడు, అత్యాశకు వస్తాడు. మీకు ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో జరిగినవి ఇక్కడ వచ్చి కూర్చొని ఏడ్చిన క్లయింట్స్ చెప్పి, వాళ్ళ తమ్ముడు ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ ఏంటంటే తిరుపతికి సంబంధించిన, నెల్లూరు తిరుపతికి సంబంధించిన బ్యాచ్ అది. వీళ్ళు ఏంటంటే గనక కరెక్ట్గా డబ్బులు ఉన్న వాళ్ళని ఎవరినో చూసుకుంటారు. చూసుకొని వాడి దగ్గరికి వెళ్తారు. సార్ మన దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంది అని చెప్తారు. రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంది, ఇది కనుక మనం అమ్ముకుంటే 1,00,000 కోట్లు వస్తాయని చెప్తారు. కామన్గా ఎవడు నమ్మడు 1,00,000 కోట్లు వస్తాయంటే. సార్ మాకు ఆల్రెడీ జర్మన్ కంపెనీ నుంచి మాకు అడ్వాన్స్ వచ్చింది సార్, మాకు ఆల్రెడీ స్విస్ బ్యాంక్లో డబ్బులు పడిపోయాయి. ఎన్ని 25,000 కోట్లు డబ్బులు పడ్డాయి. వాడు స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాడు, స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. ఏంటి ఇక మీరు నమ్మాల్సిందే. అంతేగా, బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాడు. స్విస్ బ్యాంక్ అఫీషియల్ ఓపెన్ చేసి వాడి పేరు చూపిస్తాడు, అక్కడ అఫీషియల్ మీకు చూపిస్తాడు కూడా. ఇంకా దానికి నుంచి ఇంకా తిరుగులేదు. ఇక వాడేమంటాడు, ఆ డబ్బులు మనం విత్డ్రా చేయాలంటే మాకు కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, మా దగ్గర ఆ డబ్బులు లేవు, మా దగ్గర ఇది మాత్రమే ఉంది, మీరు పెట్టుబడి పెట్టండి.
ఒక 3 కోట్ల వరకు 5 కోట్ల వరకు పెట్టుబడులు అవుతాయి. మీరు పెట్టుబడి పెడితే మీకు ఎంత బాగుంటుంది అంటాడు. అన్నీ వేస్తారు, తీసుకెళ్తారు, దుబాయ్ తీసుకెళ్తారు, అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, అంతా చేపిస్తారు. ఓకే, అంతా జరుగుతుంది. ఆఖరికి మెటీరియల్ తీసుకుందాం అనేసరికి ఏం జరుగుతుంది అని అంటే కరెక్ట్గా కస్టమ్స్ ఆఫీసర్స్, ఈడీ ఆఫీసర్స్ అందరు వచ్చేస్తారు. మెటీరియల్ కరెక్ట్ ఇంకేంది అప్పచెప్తున్నా అనంగా అందరు వచ్చేస్తారు. మీరందరూ అరెస్ట్ అని అంటారు. అప్పుడు అక్కడ ఒక డ్రామా నడుస్తుంది, సెటిల్మెంట్ డ్రామా. ఏమని, సార్ వదిలేయండి సార్, కావాలంటే తీసుకెళ్ళండి కానీ మమ్మల్ని ఏమనకండి సార్. లేదు, మీరు భారతదేశానికి సంబంధించిన ఒక అద్భుతమైన దీన్ని మీరు విదేశాలకు అమ్ముతున్నారు, మీరు చట్టరీత్యా ఇది, మీరు దోషులే, మీరు అందరిని తీసుకుపోయి జైల్లో ఎత్తాము అని అంటే, లేదు సార్ వదిలేయండి సార్ అంటే, సరే ఇక మీకు లేదు మాకు లేదు కేసు, ఈ మెటీరియల్ మేము తీసుకొని వెళ్ళిపోతున్నాం. అందుకోసం అంటే ఆ సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేస్తారు అనమాట. మెటీరియల్ తీసుకొని వెళ్ళిపోతారు. సార్ ఏం చేద్దాం సార్, మనం ఏం చేయలేము సార్, అయిపోయింది, దీన్ని ఇక్కడికి వదిలేద్దాం సార్ అంటారు. వాడు 5 కోట్లు జంప్, 5 కోట్లు ఎక్కడున్నాయో ఏమైనాయో తెలియదు. మళ్ళీ సేమ్ స్టోరీ, వీడు వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ సేమ్ స్టోరీ బుర్రా శ్రీనివాస్ దగ్గరికి వస్తారు. సార్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి సార్. మళ్ళీ బుర్రా శ్రీనివాస్ కూడా అట్లనే పట్టుకుంటారు. అట్లనే ఐటీ రైడ్లు అవుతాయి, అన్నీ అవుతాయి. వాడి దెబ్బడికి జైలు పోయేదానికన్నా ఇంటికి వెళ్ళి కారం అన్నం మన తినచ్చు కదా, జైల్లో ఉండి చెప్పకూడదు తినేదానికన్నా ఇది అయితే బెస్ట్ కదా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు అనమాట. తీరా చూస్తే ఆడ రేర్ ఎర్త్ మెటీరియల్ ఏది ఉండదు. ఇది సో నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీ లైఫ్లోకి మురళి అన్నటువంటి ఆ పేరున్న వ్యక్తి ఎవడైనా మీ లైఫ్లోకి వస్తే, ఆ రేర్ ఎర్త్ మెటీరియల్ అని కనుక వస్తే గనక చీపురు కట్టబెట్టి కొట్టండి అండి. ఓకే, అది ఎవరో కాదు, నేను వాళ్ళ పేరు చెప్పకూడదు కానీ, బాధితుడి పేరు చెప్పకూడదు కానీ, ఈజ్ ద బిగ్ వన్, బిగ్ స్టార్. అట్లాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. అది కూడా కాదు, ఇంకొక రకమైన మోసం ఉంటుంది ఆ మార్కెట్లో. అదే మోసం అంటే, మేము కంపెనీస్కి ఫండింగ్ ఇస్తున్నాం. మా దగ్గర కంపెనీస్కి 5 కోట్ల నుంచి 100 కోట్ల వరకు మేము ఫండింగ్ ఇస్తాం. మా దగ్గర ఇవి ఉన్నాయి, దీని ఏమంటారు అంటే సిఎస్ఆర్ ఫండ్ అంటారు, అంటే సోషల్ కాజ్ కోసం అని చెప్పేసి ఉన్నటువంటి ఫండ్ మా దగ్గర ఉంది. కాబట్టి మా దగ్గర అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అవి చూపిస్తారు కూడా, డబ్బులు అకౌంట్లో స్టేట్మెంట్ చూపిస్తారు, బ్యాంకులో డబ్బులు ఉన్నాయని చెప్తారు. ఈ డబ్బులు మీకు మేము ట్రాన్స్ఫర్ చేయాలంటే మాకు షూరిటీ గిరిటీ ఏం అక్కర్లేదు, కాకపోతే మీరు మాకు క్యాష్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. మీకు మేము ఎంతైతే డబ్బులు ఇస్తామో దాంట్లో మీరు 10% మాకు క్యాష్ ఇవ్వాలి, 10% క్యాష్ ఇవ్వాలి. మీకు 1 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, మీరు 10 లక్షలు మాకు ఇవ్వండి. సో సూపర్ డీల్ అంటుంది. డబ్బులు కూడా ఉన్నాయి, ఏంది మీ దగ్గర క్యాష్ ఉన్నది మాకు చూపించాలి. మినిమం 1 crore డీల్, మా దగ్గర 100 కోట్లు ఉంటాయి, మీకు 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తాం, మినిమం 1 crore డీల్ అని అంటారు. అనేసరికి ఓకే మంచిది, ఏంది అంటే ఏం లేదు, మీ దగ్గర క్యాష్ ఉన్నాయా లేవా అని మాకు చూపించాలి ఫస్ట్, మేము వచ్చి మేము క్యాష్ చూస్తాం, చూస్తేనే మేము నమ్ముతాం కదా, లేకపోతే మేము నమ్మలేం కదా అని అంటారు. వస్తారు, క్యాష్ చూస్తారు, క్యాష్ చూసిన తర్వాత ఓకే అండి మీకు ఆర్టీజీఎస్ చేస్తామని ఒక ఎంత 1000 రూపాయలు 10,000 కొడతారు. మీకు వచ్చినాయండి అంటే కన్ఫర్మేషన్ అయిందండి, వచ్చిందండి, మీకు ఇదే అకౌంట్ నుంచి వచ్చింది, కావాలంటే స్టేట్మెంట్ చూడండి అంటారు. స్టేట్మెంట్ కూడా చూపిస్తారు, ఆ అకౌంట్లో రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు దీనికి మీరు ఇమీడియట్లీ 1% అమౌంట్ కట్టాలి. 1% అమౌంట్ కట్టాలి అంటే 10 లక్షలు కట్టాలి. మీరు 1 లక్ష రూపాయలు 10 లక్షలు కట్టాలి. ఇది మీరు కడితే మేము ఎందుకోసం అంటే వ్యాన్ బుక్ చేయాలి, సెక్యూరిటీ బుక్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి తీసుకెళ్ళడానికి, కాబట్టి అంతా అంటారు. మొత్తం డబ్బులు తీసుకుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్, మళ్ళీ దొరకరు, మళ్ళీ ఇంకో పక్కన పట్టుకుంటారు. ఇవి మార్కెట్లో జరుగుతున్న ఆర్థిక నేరాలు. ఇవి ఎట్లా అంటే వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు. ఎందుకోసం అంటే వీడి దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది అని చెప్తే కనుక ఈడీ వచ్చి వాడిని కూడా జైలు వేస్తారు, వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంటే ఎంత పక్కడబంది ప్లాన్ గా మోసాలు చేస్తారు అంటే, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీరు కంప్లైంట్ చెయ్యలేరు అని తెలుసుకున్నాకని వాళ్ళ మీద దాడులు చేస్తారు. సో ఇదంతా సెలబ్రిటీస్కే ఇదంతా పెద్ద ముప్పు. ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఆయన ఉన్నాడు, ఆయనకి ఏదో గవర్నమెంట్ పదవులు చేస్తామని చెప్పి ఆయన దగ్గర దాదాపుగా మీకు మైనింగ్లు ఇప్పిస్తాము, ఆడిప్పిస్తాం, ఇడిపిస్తామని చెప్పి మంచి డబ్బులు తీసేసుకున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇట్లా ఎంతమంది బాధలు పెట్టుకుంటూ ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారు. సో కొంతమందికి అయితే సొల్యూషన్స్ దొరికాయి, కొంతమందికి ఇక మనం చేయలేం, దొరకరు. సింహరాశి వారి పరిస్థితి గురించి, పట్టిందల్లా బంగారం, కష్టపడండి, చిన్న వ్యాపారమైనా చేయండి, ఉద్యోగాలు చేయకండి. చాలని శాలరీ ఉంటే ఉద్యోగాలు చేయకండి. మేషరాశి వారు
చక్కగా దుప్పటి కప్పుకొని పడుకోండి. ఏ ఫైనాన్షియల్ డీల్స్ ఏం చేయకండి. మీరు ఎంత వద్దనుకున్నా మీ పైసలు ఇట్లా దబా 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 ఖర్చు అయిపోతూ ఉంటాయి మేషరాశి. ఓకే. మీ పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడము, అదవ్వడము ఇదవ్వడము ఏదో అయిపోయి ఖర్చు అయిపోతుంది. సో మీరు ఒక్కళ్ళే కాదు, మీ దగ్గర వాళ్ళని కూడా చక్కగా పడుకోమని చెప్పండి, ఏ రిస్కులు చేయొద్దని చెప్పండి. వాళ్ళ గురించి మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ కుంభరాశి, మేషరాశి, మీనరాశి ఈ సంవత్సరం షూరిటీలు పెట్టకండి. ఓకే. ఎవరికి షూరిటీలు పెట్టకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇస్తే తిరిగి రావు, శత్రుత్వం కూడా వస్తుంది వాళ్ళతో పాటు. కాబట్టి ఎవరైనా ఫోన్ చేసినా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. నా వీడియో చూపించండి, గురుగారు చెప్పారా నాది కుంభరాశి, ఎవడన్నా ఫోన్ చేశాడు ఒరే అర్జెంట్గా 1,00,000 రూపాయలు పంపిరా అన్నాడు అనుకో, ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో పంపిస్తే వీడియో చూడు నాది కుంభరాశి గురుగారు పంపించద్దు అన్నారు. ఇస్తే ఫ్రెండ్షిప్ కూడా పాడైపోతుందట, ఎవరికి డబ్బులు ఇచ్చినా వాళ్ళకు కూడా నష్టమే వస్తుందట. కాబట్టి నీకు నా డబ్బులు తీసుకొని నువ్వు నష్టపోవడం ఎందుకురా, గురుగారు చెప్పారని చెప్పి మేషరాశి, మీనరాశి, కుంభరాశి వీళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇస్తే వాళ్ళకి నష్టం అవుతుంది, వీళ్ళు కూడా స్నేహం చెడగొట్టుకుంటారు. వీళ్ళకన్నా పరిహారాలు ఉన్నాయి గురుగారు? ఏం లేదు, మంచిగా కడుపు నిండా తిని పడుకోవడమే వీళ్ళకి ఇదే పెద్ద పరిహారం. ఏవి అత్యాశకు పోవడం, అత్యాశకు పోకపోవడమే. ఎందుకంటే గ్రహస్థితి బాగా లేకపోతే శని నెత్తి మీద కూర్చుంటే అత్యాశ ఇట్లా పుట్టుకొస్తుంది అనమాట. అత్యాశ పుట్టుకొస్తుంది. ఎందుకు ఇంత జ్యోతిష్యం చెప్తున్నా, నేను కూడా ఒక ల్యాండ్ కొనే విషయంలో తొందరపాటుతోటి నేను కూడా డబ్బులు నష్టపోయినా. ల్యాండ్ కొనుక్కున్నాను, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి, కానీ నేను ఆ ల్యాండ్ సేల్ చేయలేకపోతున్నా. నేను రాంగ్ టైంలో కొన్నా అనుకున్నా, నా గ్రహస్థితి మంచిగా లేదురా అని నా మనసు చెప్తుంది, ఇట్లాంటి ల్యాండ్ మళ్ళీ దొరకదురా అని కొన్నా. అయిపోయింది, అక్కడనే ఇరుక్కుపోయాయి, ముందుకు రావట్లే వెనక్కి రావట్లే. అది రైట్. ఇప్పుడు జూన్ 3 వరకు కొన్ని గ్రహాల స్థితి బాగుంటుంది అన్నారు కదా, ఆ తర్వాత ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళు అది పోగొట్టుకుంటే ఏం చేయాలి వాళ్ళు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం చెప్తాను. రైట్. కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు, ఇదిగో నేను మెడలో వేసుకున్నటువంటి ఈ మాల కృష్ణ స్ఫటిక మాల, ఇది వేసుకోండి. వెరీ పవర్ఫుల్ మాల, చాలా పవర్ఫుల్ మాల. లాస్ట్ టైం శ్రీనివాస్ సార్కి ఇచ్చాము, ఆల్రెడీ కుషక్ కార్ కొనుక్కొని వచ్చేసి నా దగ్గరికి, కొత్త కార్ కొన్నాడు సార్. సరే, అట్లా ఇది వేసుకోండి. ఇది వేసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఇది వేసుకొని కంపల్సరీ నేను చెప్పిన టెంపుల్ టూర్ వెళ్ళండి. అందరికి చెప్పేది అందరికి చెప్తున్నాను, ఈ టెంపుల్ టూర్ ఎవరైతే కొడతారో వాళ్ళ లైఫ్ లో మిరాకిల్ జరుగుతాయి. నేను చెప్పిన టెంపుల్ టూర్. ఓకే, చెప్పండి. ఫస్ట్ తిరుపతి వెళ్ళండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళండి అంటే చిదంబరంకి వెళ్ళండి. ఆకాశలింగం చిదంబరంకి వెళ్ళండి. చిదంబరం వెళ్ళిన తర్వాత చిదంబరం నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలి, లేదంటే ఇక్కడ నుంచి చెప్తా, పృథ్వీలింగం నుంచి చెప్తా. పృథ్వీలింగం వచ్చేసి ఏకాంబరనాథ స్వామి పృథ్వీలింగం, జలలింగం జంబుకేశ్వర స్వామి, అగ్నిలింగం అరుణాచల స్వామి, వాయులింగము శ్రీకాళహస్తి, తర్వాత ఆకాశలింగం చిదంబరం. సో చిదంబరము, శ్రీకాళహస్తి, అరుణాచలము, జంబుకేశ్వరము, ఏకాంబరనాథ స్వామి, కంచి కామాక్షి అమ్మవారు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేయండి. తిరుపతికి వెళ్ళొద్దా ఇంకా? అంటే ఫస్ట్ తిరుపతి స్టార్ట్ చేయండి, ఫస్ట్ తిరుపతి, లేదంటే లాస్ట్ తిరుపతి అయినా పోండి. లాస్ట్ తిరుపతి అయితే ఈజీగా వెళ్ళిపోతారు. కాకపోతే ఇదేంటంటే కొంచెం కాళహస్తి నుంచి మనకి అక్కడికి ఇక్కడ చాలా దూరం అవుతుంది, కాళహస్తికి చిదంబరంకి. సో కానీ ఆ ప్యాటర్న్ లోనే రావాలి. అయితే పృథ్వీలింగం నుంచి అయినా స్టార్ట్ చేయాలి, లేదా ఆకాశలింగం నుంచి అయినా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయాలి. సో మిడిల్లో అరుణాచలం ఏదైతే వెళ్తారో అరుణాచలం దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణ ఇప్పుడు అక్కడ నేను చూస్తున్నా చాలా రష్ ఎక్కువైపోయింది. ఒకవేళ మీరు చేయలేకపోయినా పర్వాలేదు, కానీ అరుణాచల దర్శనం అయితే చేసుకోండి. స్వామి దగ్గరనే కూర్చొని 15 నిమిషాలు ధ్యానం చేసుకోండి, చేయగలిగితే గిరి ప్రదక్షిణ చేయండి. అయితే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను అరుణాచలం వెళ్ళిన తర్వాత ఇది ఒక ఆపర్చునిటీ. ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్లు, ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళకుంటే ఇది ఒక ఆపర్చునిటీ, మీకు లైఫ్ టైం ఆపర్చునిటీ. ఈ సేవ అందరికీ దొరకదు. అరుణాచలంలో ఆ 16 కిలోమీటర్ల రేంజ్ ఏదైతే ఉందో చుట్టూరుగా, అక్కడ ఎవరైనా ఒక క్లాత్ కార్పెట్ కనుక మీరు పరవగలిగితే అది మీకు అద్భుత సేవ అవుతుంది. ఎందుకోసమంటే అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట నడవలేరు, కాళ్ళు కాలుతున్నాయి. రాత్రి నడిచినా పొద్దు నడిచినా ఎప్పుడు నడిచినా ఆ డాంబర్ రోడ్డుకి స్కిన్ అంతా కొట్టుకుపోతుంది, గుచ్చుకుంటున్నాయి. కాబట్టి ఎవరైనా పుణ్యాత్ములు, మీకు భగవంతుడు ఆ సాక్షాత్ అరుణాచలేశ్వరుడు మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని అనుగ్రహించాలి,
మీకు మీ లైఫ్లో జాక్పాట్ రావాలంటే మాత్రం ఈ పని చేయండి. బా. లేదంటే ఎవరైనా క్లాత్ కార్పెట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఏదైనా వ్యాపారం చేస్తే మా శ్రీచక్ర పీఠానికి ఒక కొటేషన్ పంపించండి. సార్ 16 కిలోమీటర్లకి ఇంత డబ్బులు అవుతాయని కొటేషన్ పంపించండి, నేనైనా చేపిస్తాను అది. అవునా? సో ఎందుకోసం అంటే అది మంచి ఆపర్చునిటీ. నిజంగా అక్కడ వాళ్ళుగా మీరు ఎండోమెంట్ పట్టించుకోదు. అవును. నేను మీకు ఏం చెప్తున్నా అంటే మీరు అరుణాచలం వెళ్ళండి కానీ హుండీలో డబ్బులు వేయకండి అని చెప్తా. మీరు హుండీలో డబ్బులు వేయకండి, రమణ మహర్షి ఆశ్రమంలో వేయండి. అది బెస్ట్. రమణ మహర్షి ఆశ్రమంలో వేయండి. అక్కడ నుంచి నారాయణి అమ్మ దేవస్థానంకి వెళ్ళండి, గోల్డెన్ టెంపుల్ వెళ్ళండి, వెల్లూరు టెంపుల్కి వెళ్ళండి. అక్కడ మీరు హుండీలో ఎంత డబ్బు వేసినా మీరు వేసిన దానికి మీకు 10 రెట్లు ఇన్స్టెంట్గా వస్తాయి. దానికి నేనే సాక్ష్యం. ఓకే. నేను 9,000 3 టికెట్లు తీసుకున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళాము, 9,000 టికెట్ తీసుకున్నా. నెక్స్ట్ డే రాగానే నాకు సిల్వర్ది న్యూస్ వచ్చింది. సిల్వర్లో ఇన్వెస్ట్ చేశాను, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, 1,50,000 లాభం వచ్చింది. 9కి 90,000 లాభం వచ్చేసింది నాకు, ఇమీడియట్గా వచ్చేసింది లాభం. కాబట్టి ఎందుకోసం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ నాతో మాట్లాడారు. అమ్మ అందరిలో నన్ను చూసి గుర్తుపట్టి నీ పేరేంటి, నువ్వేం చదువుతావు, నేను జ్యోతిష్యుడు అని చెప్పలేదు. అమ్మ నా వీడియోలు చూడలేదేమో, అమ్మ నన్ను పిలిచి నీ పేరేంటి అని అడిగారు. ప్రదీప్ జోషి. ఏ ఊరు? భాగ్యనగరం అని చెప్పా. మంచిది, ఏం చేస్తావు అంటే జ్యోతిష్యం చెప్తాను. పండిచ్చారు, అన్ని ఇచ్చారు, వెళ్ళి గోశాల చూసిరా అని చెప్పేసి అన్నారు. వెళ్ళి గోశాల చూసి వచ్చాను. చాలా సంతోషం అనిపించింది. నేను అందుకే చెప్తున్నా, మీరు మీరు ఎక్కడ కూడా ఎండోమెంట్ టెంపుల్లో డబ్బులు వేయకండి, నారాయణి అమ్మ ఆశ్రమంలో డబ్బులు వేయండి. అక్కడ గోసేవ 100% జరుగుతుంది. అక్కడ గోసేవ చేయండి. మనము సనాతన ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళకి మనము దానం చేయాలి. సనాతన ధర్మంని అండగా చేసుకొని ఎవరైతే భక్షిస్తారో భక్షించే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ఇప్పుడు దేవ ఆదాయ ధర్మ ఆదాయ అన్నారు కానీ దేవరక్షణ ధర్మరక్షణ అని పెట్టలే కదా. ఫస్ట్ ఆ పేరు మార్చాలి. దేవరక్షణ ధర్మరక్షణ విభాగం అని చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నారు అంటే మీకు ఆదాయమే కావాలి, ధర్మం గురించి మీకు అనవసరం. అంటే గుడికి వెళ్ళేటువంటి భక్తులు వాళ్ళ ఎమోషన్స్ మీకు అనవసరం, మీకు బిహేవ్ చేస్తున్నారు కూడా. నిలువు దోపిడే కదా, ఏ ఆలయానికి పోయినా నిలువు దోపిడి, ఇటువైపు చూసినా కూడా. తీసుకున్నారండి. మీరు ధర్మ సంరక్షణకి ఏం చేస్తున్నారు? అది కావాలి. మీరు వద్దన్నా మేము వస్తాం. ఆలయాల నిధులు వీళ్ళు వాడుకోవడమే కానీ ధర్మ సంరక్షణకు వాళ్ళు ఎక్కడ వాడట్లేదు. గో సంరక్షణ ఇప్పుడు హిందూ సనాతన ధర్మము నిలబడి ఉన్నదే గోవు మీద. గోవే లేదంటే ధర్మం కాదు, మనుషులే బతకరు. నీకు మట్టిని మాణిక్యంలా మార్చేది, మట్టిని ఆయుర్వేదంగా మార్చేది ఓన్లీ గోమయం మాత్రమే. గోవే లేదంటే నీకు మట్టిలో ఉన్న అన్ని పోతాయి, ఏం మిగులుతుంది? ఏమీ దొరకదు. కాబట్టి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఎవరైనా సరే వెళితే ఏ పుణ్యక్షేత్రాలకు అన్నిటికి వెళ్ళండి. ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంది అంటే అక్కడ రూపాయి వేయకండి. అక్కడ దగ్గరలో ఏదైనా మంచి ఆశ్రమం ఉంటే వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి. ఎవరైతే గోసేవ చేస్తారో వాళ్ళకి వేయండి. అంతే. ఇది నా స్వకీయ అభిప్రాయము, తర్వాత మీ ఇష్టము, అది మీ వ్యక్తిగతం. ఎందుకోసం అంటే నేను అందరినీ చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద గురువుల వల్లనే జరుగుతుంది తప్ప పెద్ద పెద్ద సంస్థానాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట నెగ్గదు, వాళ్ళని పని చేయనివ్వరు. నువ్వెవడరా మాకు చెప్తున్నావు, కొత్తగా వచ్చినవా నువ్వు, ఏది ఎట్లుందో అట్లా పోనీ వాళ్ళలో కలిపేసుకునే వాళ్ళకి విశ్రమించరు. అంతే అది అంతే కలుపుకోవాలి. రైట్. ఇప్పుడు కృష్ణమాల గురించి అన్నారు. సో ఈ మాలలు మన దోషాన్ని ఏమైనా తగ్గిస్తాయా అంటే ప్రొటెక్షన్ చేస్తాయి. ఓకే. ఈ మాలకున్న పవర్ అదే. ఇది కృష్ణ స్ఫటిక మాల, మీకు ఎక్కడా దొరకదు. ఇది ప్రత్యేకంగా నేను తయారు చేయించి తెప్పించుకున్న మాల. ఇది కృష్ణ స్ఫటిక మాల. దీని ఏంటంటే ఇట్లా గట్టిగా రాస్తే గనక మనకి బొగ్గు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మనం చూసుకొని తర్వాత మాల వేసుకోవాలి. నీకు ఎప్పుడైనా నెగిటివ్ వస్తుంది అనుకో, నీకు ఆ స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ ఇక్కడ నీకు స్మరణలోకి వస్తుంది. ఎవడైనా నెగిటివ్ వస్తే ఈ మాలకి తగలగానే, నెగిటివ్ ఆర తగలగానే స్మెల్ బయటకు వస్తుంది. సో ఆ స్మెల్ వచ్చింది అని అంటే ఏదో నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఆరా ఉందని తెలుసుకోవచ్చు. ఐ సజెస్ట్ వేర్ ఎవ్రీవన్, ఇది అందరూ వేసుకోండి అని చెప్తాను. తర్వాత మేషరాశి వారికి చెప్పాను. ఇప్పుడు వృషభ రాశి వారికి అదృష్ట యోగం రావాలి. ఈ అదృష్ట యోగం రావాలి అని అంటే శత్రుబాధ కూడా రాకూడదు. అదృష్ట యోగం రావాలి, శత్రుబాధ రాకూడదు. వారాహిమాల వేసుకోండి. వృషభ రాశి, మిథున రాశి వారాహిమాల వేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం మీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి గురుగ్రహ అనుగ్రహ మాల వేసుకోండి.
కర్కాటక రాశికి ఎల్లో కలర్లో ఉంటుంది, ఓకే. గురుగ్రహమాలు ఉంటుంది. అట్లాగే సింహరాశి, సింహరాశికి అదృష్టం రావాలి. అదృష్టం అంటే అదృష్టాన్ని ఆకర్షించాలి. వాళ్ళకి 11 ఇంట్లో గురువు వచ్చాడంటే ఎంతో అదృష్టం రావాలి. కానీ ఆ అదృష్టం గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఆకర్షణ రావాలి, అది లాగాలి అక్కడికి. ఓకే. అది లాగాలి అని అంటే ఏం జరగాలంటే ఆకర్షణ సిద్ధిమాల అని ఒకటి ఉంటుంది, అది వేసుకోవాలి. సింహరాశి వాళ్ళు ఆకర్షణ సిద్ధిమాల వేసుకోవాలి. ఓకే. కన్యారాశి, కన్యారాశికి ఏం కావాలి అని అంటే మాతంగి మాల అని ఒకటి ఉంటుంది, మాతంగి మాల వేసుకోవాలి కన్యారాశి వాళ్ళు. అది వేసుకుంటే వసంత పంచం నుంచి వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోతుంది, వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మాతంగి మాల కన్యారాశి. తులారాశి వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఏం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహమాల ఒకటి ఉంటుంది. తులారాశి వాళ్ళకి శుక్రుడు ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి. వాళ్ళకి శుక్రుడు సపోర్టివ్ ఉంటే వాళ్ళకు వచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహమాల తులారాశి వాళ్ళు వేసుకోవాలి. వృశ్చిక రాశి పగడాల మాల వేసుకోవాలి. వృశ్చిక రాశి వారు పగడాల మాల వేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో మంచి వ్యాపారం కలిసి వస్తాయి, విఘ్నాలన్నీ పోతాయి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక లక్షణం ఒకటి తెలుసుకోండి, వృశ్చికము తన పిల్లలకి సంతానం ఇస్తుంది అని అంటే చచ్చిపోతుందని అర్థం. ఈ ప్రపంచంలో ఒక జంతువు, అందుకే మన రాశులు ఊరికే బెటరు. వృశ్చిక రాశి, వృశ్చికానికి ఏంటంటే అది పిల్లలకి సంతానం ఇవ్వాలంటే తల్లి పొట్టను చీల్చుకొని పిల్లలను ఒకటేసారి బయటకు వస్తాయి, వచ్చి అవి తల్లినే తింటాయి, తిని అవి మనుగడ సాగిస్తాయి. అది వృశ్చిక లక్షణం. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏంటంటే వాళ్ళ వల్ల ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళనే తొక్కుతారు. మన మీడియాలో ఒక క్లయింట్ ఉన్నారు నాకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోనోపాలి 2 మీడియాలు ఉంటాయి. ఆ మీడియా కంపెనీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆ మీడియాను దొక్కుతున్నాడు. మీ ఆడియో ఫంక్షన్స్ అన్ని అవే ఉంటాయి. సరే, అట్లా ఉంటారన్నమాట. సో అలాంటి జాతకాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. వాళ్ళు ఎవరికైతే మేలు చేస్తారో, ఎవరికైతే వాళ్ళకి లిఫ్ట్ చేస్తారో వాళ్ళే వీళ్ళని నొక్కుతారు. సో అందుకే వృశ్చిక రాశికి ఏం కావాలంటే పగడాల మాల కావాలి. ఇప్పుడు వాళ్ళకి ఆ పగడాల మాల వల్ల లక్ వస్తుంది. నెక్స్ట్ ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి ఏంటంటే ఇది చాలా ప్రత్యేకం. ధనుస్సు రాశి వాళ్ళకి ఎందుకోసం అంటే వీళ్ళకి 4వ ఇంట్లో శని వచ్చాడు. ఈ ఇల్లుని జప్తు చేస్తాడు, కార్లను జప్తు చేస్తాడు, ఇంకో ఇల్లు మారుస్తాడు, ఇబ్బందులు చేపిస్తాడు, కానీ డబ్బులు వస్తాయి. సో ఆ పరివర్తనలు చెందుతూనే ఫినాన్షియల్గా గెయిన్ అవ్వాలి అని అంటే ధనుసు రాశి వారు వేసుకోవాల్సిన మాల కృష్ణ స్ఫటిక మాలనే వేసుకోండి, మీకు అదే సెట్ అవుతుంది. శని మీకు ఇబ్బంది కలగద్దు అంటే కృష్ణ స్ఫటిక మాల వేసుకోవాలి ధనుసు రాశి. ఇక మకర రాశి, మకర రాశికి గురుగ్రహ మాల వేసుకోండి. గురువు 6వ ఇంట్లో నుంచి 7వ ఇంట్లోకి వచ్చేస్తాడు అంటే లక్కిస్తాడు. 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే రుణాల పాలు చేస్తాడు. కాబట్టి గురుగ్రహ మాల వేసుకోవాలి మకర రాశి వాళ్ళు. ఇక కుంభరాశి, కుంభరాశి వారు కూడా ఆకర్షణ సిద్ధిమాలనే వేసుకోవాలి. ఎందుకోసం అంటే వాళ్ళకి పంచమ గురువు ఉన్నాడు కానీ ఏలినాటి శని ఉంది కదా. సో వాళ్ళు కృష్ణ స్ఫటికమాల వేసుకోవాలి, అట్లాగే ఆకర్షణ సిద్ధిమాల కూడా వేసుకుంటే మంచిది. ఇవి గనక చేసుకోగలిగితే వీళ్ళ లైఫ్లో వీళ్ళకి కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళ పేర్లను బట్టి రాశులు చూసుకుంటారు, అది పొరపాటు. అది ఇప్పుడు శ్రీనివాస్ అంటే చిత్తా నక్షత్రం వచ్చింది, నాది తులారాశి అనుకొని వెళ్ళకూడదు. పేపోరారి చిత్త అని వచ్చింది, శ్రీలో రీ వచ్చింది కాబట్టి నాది తులారాశి అనుకొని వెళితే పప్పులో కాలేసినట్టు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కరెక్ట్గా ఉండాలి. అది దానితోటి నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్లోకి వెళ్ళండి, హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. మీకు 5 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు మీ జాతకం డీటెయిల్గా వస్తుంది. దాంట్లో 140 పేజ్ తర్వాత మీకు ఇయర్లీ ప్రెడిక్షన్స్ వస్తాయి. ఇయర్లీ ప్రెడిక్షన్స్ లో మీకు ఎవ్రీ వీక్లీ మంత్లీ ప్రెడిక్షన్స్ క్లియర్గా ఉంటాయి, డేట్ టు డేట్ ఉంటాయి. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఏ గ్రహం నడుస్తుంది, లైఫ్లో ఏం మార్పులు వస్తాయి, సో అట్లా డీటెయిల్డ్గా వస్తాయి. మీకు 25 ఏళ్ల వరకు PDF వస్తుంది. మీరు 5,000 పెడితే 25,000 వరకు వస్తుంది. సో ఆ 25 ఏళ్ల జాతకం మీ దగ్గర పెట్టుకొని PDF పెట్టుకొని ఎప్పుడంటప్పుడు మీ మొబైల్లో చూసుకోవచ్చు. నాకు ఈ టైం ఎట్లుంది, ఆ టైం ఎట్లుంది. మీరు జస్ట్ 777 రూపాయలు పెడితే 1 ఇయర్ది కూడా వస్తుంది. ఈ సంవత్సరం ఎట్లుందో కూడా మీరు చూసుకోవచ్చు. సో అట్లా మీకు మీ ఎవ్రీ ఇండివిజువల్ హోరోస్కోప్స్ నేను పంపిస్తున్నా. ఎందుకోసం అంటే నేను చెప్పే ప్రెడిక్షన్స్ ఏంటంటే నా అనుభవ రీత్యా నేను జనరలైజ్ ప్రెడిక్షన్ చెప్పడం ఉంటుంది. కానీ నీ ఇండివిజువల్గా నువ్వు ప్రెడిక్షన్స్ తెలుసుకోవాలంటే, నీ ఫలితాలు తెలుసుకోవాలంటే నీ స్వకీయ జాతకాన్ని నువ్వు ఆర్డర్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే మీరు తయారు చేసిందా లేదంటే కంప్యూటర్? లేదు,
ఏముంటుంది కంప్యూటర్, మేము కోడింగ్ అవన్నీ ఇచ్చి మేము పెట్టిన ప్రిడిక్షన్సే కదా. ఓకే ఓకే ఇప్పుడు పలానా నక్షత్రంలో పలానా రాశిలో పలానా సమయంలో ఆ లగ్నంలో ఈ ఈ గ్రహాలు ఈ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇది అనేది మేము ఇఫ్ కండిషన్ తోటి మొత్తం కూడా గ్రంథాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవన్నీ కూడా ఒక పీడిఎస్ ఇచ్చాం కంప్యూటర్కి. ఓకే. కంప్యూటర్ అయింది ఆకాశం దిగి రాలేదు కదండి, అది మేమే తయారు చేసాం. అంటే జనరల్ గా చాలా దొరుకుతున్నాయి కదా బయట, అదే ఇదా లేదంటే సొంతంగా ఇది సాఫ్ట్వేర్ నేను సొంతంగా తయారు చేసాను. మేము తయారు చేసుకున్న సాఫ్ట్వేర్, దీనికి పూర్తిగా రైట్స్ అని మావే ఉంటాయి కాబట్టి దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు చక్కగా మీకు ఏమేమి యోగాలు ఉన్నాయి, మీ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, మీరు ఏ విద్యకి కలిసి వస్తారు, మీకు ఎలాంటి రాజయోగాలు మీ జీవితంలో వస్తాయి, మీకు శత్రువులు ఎక్కడి నుంచి ఉంటారు, అన్ని క్లియర్గా ఉంటాయి. సూపర్ సూపర్, అన్ని క్లియర్గా ఉంటాయి. ఈ సంవత్సరం గురువు అతిచారంలో ఉన్నాడని అన్నారు, దాని ప్రభావం ఏమన్నా ఉంటుందా? అసలు అతిచారం అంటే తెలుసా? అంటే 3 గ్రహాల్లోకి మారుతున్నాడు ఒకే సంవత్సరంలో అనేది విన్నాను నేను. సింపుల్, అతిచారం అంటే ఫాస్ట్గా వెళ్ళడం. అవును, ఒక రాష్ట్రం నుంచి వచ్చి మళ్ళీ ఇంకో రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ అదే రాష్ట్రంలోకి వెళ్తాడు. సింపుల్. దానికి అతిచారం అంటే ఏంటంటే గురుగ్రహానికి విపరీతమైన బలం పెరిగింది అని అర్థం. ఓకే ఓకే. గురుగ్రహానికి ఎప్పుడైతే బలం పెరుగుతుందో అప్పుడు మెటల్స్ మీద ప్రభావం బాగా పెరుగుతుంది, మెటల్స్ ధరలు పెరుగుతాయి. అందుకే గురుగ్రహం ప్రభావం పెరిగింది కాబట్టి, అతిచారం అయింది కాబట్టి వెండి ధర పెరిగింది, బంగారం ధర పెరిగింది, కాపర్ కూడా పెరగబోతుంది. కాపర్ పెరగబోతుంది. ఈ ఇంకా డిసెంబర్ 27 నుంచి మీరు అది ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఎంత తొందరగా మీరు పెట్టుబడి పెట్టుకుంటే అంత మంచిది. ర్యాలీ ఉంటుంది, పక్కా ఉంటుంది. ఓకే. కాపర్ ర్యాలీ మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడున్న రేటుకి కాపర్ ర్యాలీ 30% హైక్ అయ్యే అవకాశం. అరే కాపర్ ఎప్పటి వరకు కాపర్ ర్యాలీ ఉంటుందంటే ఆల్మోస్ట్ అక్షయ తృతీయ వరకు కాపర్ ర్యాలీ ఉంటుంది. ఈ సంవత్సరము అక్షయ తృతీయ చాలా కీలకం. అక్షయ తృతీయ తర్వాత చాలా మంది లైఫ్లో మారిపోతాయి. అప్పటి వరకు లక్ ఉన్న వాళ్ళకి లక్ పోతుంది, లక్కు లేని వాళ్ళకి లక్ వస్తుందా? ఓకే. అక్షయ తృతీయ తర్వాతనే కదా గురుగ్రహం మారేది. అందుకే అక్షయ తృతీయకి తప్పకుండా మేము సహస్ర కుంభాభిషేకం చేస్తాం. అక్షయ తృతీయకి నా దగ్గరికి అక్షయ తృతీయ వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీమంతులు అయ్యారు. ధనత్రయోదశికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పా, బాబు బంగారము వెండి కొనుక్కోండి అని చెప్పా. నేను చెప్పిన వాళ్ళందరూ కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ లాభం. వెండి కొన్న వాళ్ళందరికీ విపరీతం లాభం. అసలు మామూలు లాభాలు, అసలు వెండి అయితే మంచి లాభం, అనూహ్యం అసలు రేట్లు. నేను ఒక గంట సేపు స్పీచ్ ఇస్తా నా దగ్గరకు వచ్చినప్పుడు. వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి, భక్తులందరూ వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి కెమెరాలన్నీ ఆఫ్ చేయండి, రికార్డులు పెట్టకండి, మీ మొబైల్లో వాయిస్ రికార్డు పెట్టుకుంటే పెట్టుకోండి, అది మీ పర్పస్ మాత్రం పెట్టుకోండి, సీక్రెట్ ఎవరికి చెప్పకండి అని యూనివర్సల్లో ఉండే సీక్రెట్స్, మనీ సీక్రెట్స్ అన్ని చెప్తా. అది మీడియాలో చెప్పకూడదు. ఓకే. అక్కడ చెప్తా మీడియా సీక్రెట్స్. ఆశ్రమానికి వచ్చినప్పుడు చెప్తా. ఆ సీక్రెట్స్ నోట్ చేసుకుంటే ఇక నీ లైఫ్ టైం కాదు, నీ తరతరాలకు ఉపయోగపడతాయి ఆ సీక్రెట్స్. ఏ నక్షత్రం రోజు ఏ పని చేయాలి, ఏ సమస్యకి ఏం పరిష్కారం, అవన్నీ కూడా పర్సనల్ గా చెప్తాను. మీడియాలో చెప్పాను, ఫ్రీగా చెప్పకూడదుగా, చెప్పాలి. వాళ్ళ ఎఫర్ట్స్ చూడాలి. వాళ్ళు నా దగ్గరికి రావాలి, వాళ్ళ పరిశ్రమతో రావాలి, వచ్చి కూర్చొని చెప్పుకుంటే అది ఫలిస్తుంది, పక్కా ఫలిస్తుంది. ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు. మా అమ్మవారి గుడికి వచ్చారు, ఎనర్జీస్ భయంకరంగా ఉంటాయండి అక్కడ. మా అమ్మవారి గుడిలో 360 కిలోల శ్రీచక్రం ఉంటుంది అక్కడ. అంత పెద్ద శ్రీచక్రం మీకు దక్షిణ భారతదేశంలో ఎక్కడ కనపడదు. పంచలో శ్రీచక్రం చెప్పించి పెట్టాం. మీరు ఆ శ్రీచక్రం దగ్గర కూర్చొని 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి, మీ ఆరా దాంతో కలిసిపోతుంది. కలిసింది అని అంటే ఇంక అయిపోయాయి. మీరు ఎక్కడ పోయినా ఇట్లా మనం పోతుంటే ఇట్లా సైరన్ వేసుకొని పోతుంటే ఎట్లా అయితే వెహికల్స్ అనేది సైడ్ తీసుకుంటే అట్లా అనమాట. అట్లా మనం ఎక్కడ పోయినా మన పనులు ఫటాఫట్ జరుగుతూ ఉంటాయి అంతే. సూపర్. ఇంకోటి గురించి, ఇప్పుడు మీరు ఉద్యోగం చేయడం బానిసత్వం అన్నట్టుగా చెప్తారు మీరు, మరి ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఈ సంవత్సరం సలహా ఇస్తారా? అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? ఒకటే, మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఎక్కువ చేయండి. రీసెర్చ్ ఎక్కువగా చేయండి. ఏదైతే మీరు వ్యాపారం చేస్తారో ఆ వ్యాపారానికి ఎక్స్పైరీ డేట్ ఉండకూడదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ ఉన్నా దానితో యాడ్ ఆన్ ఎక్స్పైరీ డేట్ లేని ప్రొడక్ట్స్ పెట్టుకోండి. యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలి. ఎక్స్పైరీ డేట్ లేనివి యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి, ప్లాన్ బి తప్పకుండా ఉండాలి. ఎంట్రీ ప్లాన్ ఉన్నట్టే ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి. ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఏవి కూడా ఎగ్జిక్యూషన్ చేయకూడదు. అదొకటి. ఇంకోటి, ఈ సంవత్సరము పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫోకస్ ఆన్ క్రిప్టో కరెన్సీ.
డబ్బులు బాగా ఉన్న వాళ్ళకి, మేధాశక్తి బాగున్న వాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు బాగా తెలిసిన వాళ్ళు క్రిప్టో కరెన్సీ మీద ఫోకస్ చేయండి, రీసెర్చ్ చేయండి. జెమినీ ఏఏ అని ఉంటుంది. జెమినీ ఏఏకి మీరు ఏం అడిగినా సమాధానం చెప్తుంది. నేను రోజుకు ఒక గంట సేపు జెమినీ ఏతో ముచ్చట పెడతాను. అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మంచిగా చెప్తా ఉంటుంది. అంత ప్రాంప్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా గురించి కూడా నేను అడిగా, ప్రదీప్ జోషి గురించి చెప్పండి అని నా గురించి అడిగా. నా గురించి కూడా మంచిగా నీట్ గా చెప్పింది. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నేను ఎక్కడెక్కడ చదువుకున్నా, నేను ఏమేమి రీసెర్చ్ చేశాను, జనాలు ఏమనుకుంటున్నారంటే అది కూడా చెప్పింది. బాగుంది జెమినీ ఏఏ, జెమినీ అద్భుతం. సో మీరు కూడా జెమినీ ఏఏ చూసి టెక్నాలజీ సరిగ్గా వాడుకోండి. ఈ సంవత్సరం నుంచి ఏఏ యుగం స్టార్ట్ అయింది. రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగం స్టార్ట్ అయింది. మీకు కొన్ని సీక్రెట్ నేను కెమెరాలో చెప్పలేను కానీ వీఆర్ మేక్ మనీ తయారు చేసే మిషన్ వచ్చిందండి మన దగ్గరికి. ఇప్పుడు ఒకప్పుడు 100 కోట్లు సంపాదించాలంటే అమ్మ 100 కోట్ల ఎంత పెట్టుబడి పెట్టాలి, యాడ్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అనుకుంటా. ₹1,00,00,000 ఒక సంవత్సరంలో 100 కోట్లు చేయొచ్చు. ₹1,00,00,000 ఉంటే ఒక సంవత్సరంలో 100 కోట్లు చేసుకోవచ్చు. మిషన్ ఉంది మన దగ్గర, మనీ మేకింగ్ మిషన్ ఉంది గ్యారంటీగా. అదేంటి ఇది పబ్లిక్ గా చెప్పేస్తున్న? ఆర్బీఐ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. రమ్మని చెప్పండి, ఆర్బీఐ వాళ్ళకి కూడా మేము ఐడియా ఇస్తాం. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? నేను ఐడియా ఇస్తాను. మనీ మేకింగ్ మిషన్ మీ దగ్గర పెట్టుకున్నారంటే? నా దగ్గర అందరి దగ్గర ఉంది. అందరి దగ్గర ఉంది, కానీ అది ఏదో తెలియదు అందరికి. ఆర్బీఐ వచ్చి అడిగితే నేను సలహా చెప్తాను. అందుకే కదా నిర్మలా సీతారామన్ గారు స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇండియా స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తే చూడండి, ఇండియా స్టేబుల్ కాయిన్ కనుక ఇప్పుడు రిలీజ్ చేయకపోతే ఇండియా ఆర్థిక మాంద్యంలో కుదేలేకపోతుంది. ఇండియాకి భవిష్యత్తులో మీరు మార్చ్ జూన్ తర్వాత చూడండి, ఇండియాలో ఆర్థిక స్థితిగతులకి మీరు ఉల్లిపాయ మొత్తం కోసేస్తుంది. ఇంకో విషయం మనం మర్చిపోయాం, రైతులకు కొన్ని విషయాలు చెప్పాలి. రైతులు ఎందుకోసం అంటే నేను చెప్పిన పక్కా ఫాలో అవుతున్నారు. ఫోన్ చేసి పాపం మా పిల్లల్ని తిడుతున్నారట, మా పిల్లల్ని తిట్టకండి ఫోన్ చేసి, పాపం వాళ్ళకి ఏం తెలీదు. అయినా వాళ్ళకి కూడా ఒక లిస్ట్ ఇచ్చి పెట్టాను, రైతులు ఎవరిని ఫోన్ చేస్తే ఇది చెప్పండి రా బాబు. వాళ్ళు చెప్తున్నారు, గురుగారు ఫోన్ చేసి తిడుతున్నారు, గురుగారు ఈ సంవత్సరం గురుగారు రైతులకు ఏం చెప్పలేదు, మేము అదేదో స్టార్ మాలో ప్రోగ్రామ్ చూస్తుంటే గురుగారు అన్ని చెప్తుండే, మాకు ఇప్పుడు ఏం చెప్పట్లేదు అని చెప్పి. వస్తా మళ్ళీ స్టార్ మాలోకి వస్తా. అది జియో హాట్ స్టార్ కి మారింది కదా, హాట్ స్టార్ నుంచి జియోకి మారింది కదా, కొంచెం డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ వస్తాం. టమాటా పంట వేయమని చెప్తున్నారా? యా, నేను ఒకటే చెప్తా, టమాటా పంట వేయండి, ₹30 కిలో తక్కువ అమ్మకండి. ఒకవేళ తక్కువ వచ్చినా అమ్మకండి. టమాటా అనేటువంటిది ఏంటంటే వరల్డ్ వైడ్ మీకు ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థం. అది ప్రతి వంటలో ఉండే ఇష్టమైన ఆహార పదార్థం, అది లేకుండా లేదు. అయితే టమాటాని డ్రై అయినా చేయండి, అమ్మకండి. డ్రై చేసి అయినా సరే మీరు పొడి వేసి కూడా దాని కిలో చొప్పున మీరు అమెజాన్లో టమాటో పౌడర్ అని కొట్టండి, మీకు దాదాపు ₹300కి 100 గ్రాములు, అది అంటే ₹3,000 కిలో అది టమాటా పౌడర్. కాబట్టి టమాటా పౌడర్కి మస్తు డిమాండ్ ఉంది. మీరు టమాటాను తయారు చేసుకోండి, టమాటాలు ఎండబెట్టేసండి. మీకు అది నచ్చలేదానికి రోడ్డు మీద పడేయకండి. టమాటాలు ఏముంది, కూర్చొని కట్ చేసుకుంటూ ఎండలో పెట్టేసేయండి. అది మొత్తం ఆరిన తర్వాత పొడి చేసి దగ్గర పెట్టేసుకోండి, అది పాడవద్దు. ఇంకా సూర్యుడు వెలుగు తరిగిన తర్వాత ఇంకా అది పాడవద్దు. సో అది దగ్గర పెట్టుకోండి, మీకు అది ఇంకా ₹3,000 కిలో అంటే ఇంకా అర్థం చేసుకోండి. అది కాబట్టి ఈసారి మార్కెట్ని కుదేలు చేసేటివి ఏంటంటే టొమాటో, ఉల్లిపాయ, మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. తెల్ల ఉల్లిపాయ పండించుకోండి, తెల్ల ఉల్లిపాయ పండించుకోండి. ఇప్పుడు ఆనియన్ కూడా కొత్త టెక్నిక్ వచ్చింది తెలుసా. ఉల్లిపాయకి నీకు రేట్ రాలేదు అనుకో, మీరు ఆనియన్ ని కూడా పూర్తిగా కట్ చేసి అది కూడా డ్రై చేసి పొడి చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఆనియన్ అది కూడా పొడి దొరుకుతుంది, ఆనియన్ పౌడర్ కూడా, మునగాకు పొడి, ఇవన్నీ మునగాకు పొడి కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ సంవత్సరం రైతులు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టమాటాలు పెట్టుకోండి, మునగ చెట్లు పెట్టుకోండి, తెల్ల ఉల్లిపాయ పెట్టుకోండి, అట్లాగే బ్రోక్లీ పంట పెట్టండి. తర్వాత ముఖ్యంగా పాలకూరకి బాగా డిమాండ్ పెరుగుతుంది. పాలకూర మీకు ఇప్పుడు ఒక కట్ట కొనాలంటే ₹50 ఇప్పుడు, ఎంత చిన్న కట్ట. సో ₹500 10 కట్టలు ఇస్తానని చెప్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది పాలకూరకి. సో పాలకూర బాగానే పోతుంది. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, బ్రోక్లీ పంట పెట్టమని చెప్పాను. ఆ తర్వాత అశ్వగంధకి విపరీతమైన డిమాండ్ పెరగబోతుంది. కాబట్టి అశ్వగంధ పండించండి. అది ఈజీ పంట. ఇట్లా మీరు మీరు దున్నేసి ఇట్లా ఇత్తనాలు వేసి నీళ్ళు వదిలేస్తే చాలు, అదే పెరిగిపోతుంది. ఒక 6 నెలలకు పెరిగిపోతుంది. మీరు కలుపు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది, అదే పెరిగిపోతుంది.
అవి ఏ గోదలు కూడా తినవద్దండి. మంచి అశ్వగంధ పంట, మంచి డిమాండ్. వండర్ఫుల్. అది 2,500 రూపాయలకి అది మార్కెట్లో 200 రూపాయల కిలో, 25,000కి కింటా ఏమవుతుందట. మంచి అది. సో అశ్వగంధ పంట మెడిసిన్స్ లో వాడతారు. మెడిసిన్స్ వాడతారు. అశ్వగంధ ఇది తీసుకోండి. సో ఇంకా ఇంకా ఉన్నాయి. ఇంకా ఉగాదికి చెప్తాను. అయితే ఫుడ్ ఇండస్ట్రీ బాగుండే అవకాశం ఉందన్నమాట. బ్రహ్మాండంగా ఉంది. ఫుడ్ ఇండస్ట్రీకి మంచి లాభం ఉంది ఈ సంవత్సరము. ఎవరైతే రైతులు కొంచెం ఇంటర్నెట్ బాగా చూసి తెలివితేటలు బాగా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సంఘే శక్తి కలౌ యుగే, కలికాలంలో సంఘటిత శక్తియే గెలుస్తుంది. కరెక్ట్. ఒక్క రైతు నేను అనుకుంటే నువ్వు దిగాలుగా ఉండాల్సి వస్తుంది. 10 మంది రైతులు కలిసి మీరు ఒక సహకార సంఘం పెట్టుకొని మీరు డైరెక్ట్ బయ్యర్కి మీరు అమ్ముకుంటా అంటే, డైరెక్ట్గా మీరు కంపెనీకే డైరెక్ట్ మీరు అమ్ముకుంటానంటే మీకు మధ్యవర్తులు ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేయలేరు. అవును. అసలు ఒక ఊరంతా కలిసి ఒక సహకార సంఘం పెట్టుకొని ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే ఆ ఊరు కోట్లు సంపాదించగలుగుతారు. కానీ మనకు అది లేదే, మనకు అది నేర్పియరే. అవును. మన స్కూల్లో అది నేర్పియరు. మన స్కూల్లో ఏం నేర్పియాలంటే చట్టాలు నేర్పియాలి. ఎగ్జాక్ట్లీ. చట్టాలు మెయిన్గా నేర్పియాలి. మన స్కూల్లో ప్రొడక్ట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇండస్ట్రీస్ ఎలా నేర్పియాలి, ఎకనామిక్స్ నేర్పియాలి, ఫినాన్షియల్ స్టడీస్ నేర్పియాలి, పాలిటిక్స్ నేర్పించాలి, అట్లాగే అగ్రికల్చర్ నేర్పియాలి. అగ్రికల్చర్ నీకు ఏది పంట పెడితే ఎట్లా, ఈ పంటను ఎట్లా పండించారు, ఇవన్నీ చెప్పాలి. ఇవి చెప్పాలి. ఇవి చెప్తే లైఫ్ లో సస్టైన్ అవుతారు. మీరు మ్యాథమెటిక్స్ లెక్కలు ఎన్ని వేసుకుంటే ఏం ప్రయోజనం? ఇప్పటికీ శాంటీట్ అయిందో కాస్టీట్ అయిందో ఎవరికి అర్థం కాదు. అవి ఎందుకు చెప్తారో కూడా కానీ అవి నేర్చుకునే జీవితంలో ఉపయోగపడతాయి. ఎక్కడ కాలంలో ఎక్కడ మళ్ళీ మనకు కనబడవు. ఏదో ఇస్రో సైంటిస్ట్లకు పోయినప్పుడు వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి. వాళ్ళు కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మరి ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది మీ దగ్గరికి వస్తారు. పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి రాకెట్ లాంచ్ చేసే ముందు ఆయన దగ్గరికి వెళ్తారు. మళ్ళీ ఇప్పుడు చంద్రయాన్ దగ్గర పోయేటప్పుడు ఎప్పుడు ల్యాండ్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ దట్. మీరు చంద్రుడికి అష్టమి, శుక్లపక్ష అష్టమి రోజు ల్యాండ్ అయ్యేటట్టు చూడమని చెప్పి స్వామి చెప్పారు. ద్వారకా పీఠాధిపతి చెప్పారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా అష్టమి రోజు ల్యాండ్ చేశారు చంద్రయాన్. ఎందుకోసం అంటే అష్టమి రోజు అక్కడ సూర్యోదయం అవుతుంది. అష్టమి రోజు సూర్యోదయమి, పౌర్ణమి మధ్యాహ్నం అవుతుంది, కృష్ణపక్ష అష్టమికి సన్సెట్ అవుతుంది అక్కడ చంద్రుడి మీద. కరెక్ట్ గా సన్ రైజ్ అయ్యే టైంకి వెళ్తే మీకు 15 రోజులు మీకు కావాల్సిన ఫోటోలు దొరుకుతాయి. కాబట్టి వాళ్ళు అదే చేస్తారు. ఇది ఎవరు చెప్తారు? మీకు కాస్టీటా సైంటిటాలు చెప్తారు. సో టెక్నాలజీ ఉంది, శాస్త్రం ఉంది, ఆయుర్వేదం చెప్పండి, ఏ బేసిక్ మెడిసిన్స్ నేర్పండి. అదే స్కూల్ పెట్టాలని చూస్తున్నా కానీ పెట్టండి. ఒకటి మంచి ఒక ధార్మిక స్కూల్ ఒకటి పెట్టండి. అంటే అన్ని మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం ఉండాలి, చక్కటి తెలుగు ఉండాలి, మీరు చెప్పిన ఇవన్నీ ప్రాపంచిక జ్ఞానం నేర్పే పాఠశాల కావాలి ఇప్పుడు ప్రపంచం. ఆల్రెడీ ఉంది. మీరు కావాలంటే ఎవరైనా అడ్మిషన్ కోసం అని చెప్తే జనవరి 5వ తారీఖు నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. సాందీపని స్కూల్ అని ఒకటి ఉంది. సాందీపని స్కూల్ ఉంది. మీరు సాందీపని మోడర్న్ స్కూల్స్ అని కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక ఆ గురుకుల్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్. మన హైదరాబాద్ లో లేదు, అది ఉజ్జయిన్లో ఉన్నట్టుంది, మధ్యప్రదేశ్లో ఉన్నట్టుంది. సాందీపని స్కూల్స్ అని ఉంటాయి. మీరు సందీపని స్కూల్స్ అని కొట్టండి వచ్చేస్తాయి. NIOS సిలబస్లో పెట్టినారు. ఇంకోటి చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చింది, NIOS అని సిలబస్ వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్. మీరు జనరల్గా మీ పిల్లలకి మీరు టెక్నికల్ ఇప్పుడు మీ పిల్లలకి మొబైల్ టెక్నిక్ కూడా నేర్పించండి. మీరు అట్లాగే 10th క్లాస్ కూడా రాపించండి. స్కూల్కి రెగ్యులర్గా పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే స్కూల్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, ఇంట్లో ఉండే ఎగ్జామ్ రాయొచ్చు, ఇంట్లో ఉండే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అట్లాగే నువ్వు కామన్గా నువ్వు రెగ్యులర్గా లైఫ్కి ఉపయోగపడే ఎడ్యుకేషన్ కూడా నేర్చుకోవచ్చు. కరెక్ట్. ఇది కదా సూపర్. ఇప్పుడు ఒక బీటెక్ చదివే స్టూడెంట్కి 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అదే 20 లక్షలు బీటెక్ స్టూడెంట్ కోసం అని చెప్పి నేను సిల్వర్ MTF లో పెడితే ఈ పాటికి అది 1 కోటి రూపాయలు, 3 కోట్లు అవుతుంది. వాడి జీవితంలో ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అది 3 కోట్లతోటి నెలకి వాడు 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు తీసుకున్నా చాలు వాడికి శాలరీ లాగా వస్తాయి. 20 లక్షలు ఎందుకు పెడతారు అర్థం కాదు ఇంజనీరింగ్ చదవడానికి. అదే 20 లక్షలు ఇంజనీర్ మీరు పెడితే 5 ఏళ్ళు మీరు 20 లక్షలు పెడితే 5 ఏళ్ళకి అది 1 కోటి రూపాయలు అవుతుంది. మీరు సిస్టమేటిక్ విత్డ్రాలు 1 కోటి రూపాయలు పెట్టుకొని సిస్టమేటిక్ విత్డ్రా నెలకి 50,000 పెట్టుకుంటే మీ పెట్టుబడి ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీకు నెలలో 50,000 శాలరీ వస్తుంది. ఇంతకు మించి నీకు ఇంకేం కావాలి చెప్పు? చదువుకోవడానికి ఎవడన్నా కోట్లు పెడతాడా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అమెరికాకి పోయి ఎంఎస్ చేస్తా అని పోయి 50 లక్షలట అమెరికాకి. 50 లక్షలు సంవత్సరానికి 50 లక్షలు గురుగారు. ఇప్పుడు
50 లక్షలు పెట్టి మీరు అక్కడ పోయి మళ్ళీ ఊడిగం చేయడానికే మళ్ళీ అవును. అదే 50 లక్షలు మీరు మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్లో పెట్టుకొని ఒక 3 ఏళ్ళు ఆగిన తర్వాత అవి మీ డబ్బులు అయిపోయిన తర్వాత ప్రతి నెల ₹1,00,000 మీరు విత్డ్రాలు పెట్టుకోండి, మీ జీవిత కాలానికి మీకు ప్రతి నెల ₹1,00,000 వస్తాయి. అప్పుడు మీరు ఏదైనా స్కిల్ ఇక్కడ గెయిన్ చేసుకోండి. ఎడ్యుకేషన్ మీద అంత ఇన్వెస్ట్మెంట్ దోచుకుంటున్నారండి, దారుణంగా దోచుకుంటున్నారు. దారుణమైన దోపిడీ అది. అన్ని వేస్ట్ అవి. అవును. రైట్ గురుగారు, ప్రపంచంలో అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆధ్యాత్మిక గురువు అండ అవసరం అంటారు. ఎందుకు? ఆధ్యాత్మిక గురువు అనేటువంటి వాడు ఏంటంటే సింహావలోకనం చేస్తాడు. ఓకే. సింహావలోకనం అంటే అర్థం ఏంటంటే మీరు ఆ అడవిలో మీరు పులిని చూసే లోపల పులి మిమ్మల్ని 100 సార్లు చూస్తుంది. మీరు పులిని ఒకసారి చూసే లోపల ఆల్రెడీ 100 సార్లు మిమ్మల్ని చూస్తుంది. మీరు ఎట్లా నడుస్తున్నారు, మీ బ్రీత్ ప్యాటర్న్ ఎట్లుంది, ఏం కథ అన్ని అబ్జర్వేషన్ చేస్తుంది. ఓకే, దాన్నే సింహావలోకనం అంటారు. ఓకే. ఒక శిష్యుణ్ణి ఒక గురువు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక గురువు పెట్టుకోవాలి. తన లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి ఏం కథ అనేది మెయిన్ ప్యాటర్న్స్ అన్ని కూడా గురువు తెలియజెప్పాలి, తెలుసుకోవాలి కూడా. వెళ్ళి కూర్చొని గురువుని అడుగుతూ ఉండాలి. ఆస్ట్రాలజర్ దాంట్లో చాలా కీలకమైన వ్యక్తి అవుతాడు. ఎందుకోసమంటే నీ లైఫ్ ప్యాటర్న్ ఏందో అతనికి మాత్రమే తెలుస్తుంది, వేరే ఎవరికి తెలియదు. ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. వాడు ఒక అమ్మాయితో దాదాపు 4 నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ నాకు అమ్మాయి బాగా నచ్చింది గురూజీ, కాకపోతే ఇక మీకు అడగాలి కాబట్టి అడుగుతున్నా, నేను పెళ్లి చేసుకోవచ్చా ఈ అమ్మాయిని, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని అంటే, ఒరే నేను మ్యాచ్ మేకింగ్ చెప్పాలంటే 30,000 ఛార్జ్ చేస్తాను, 30,000 డబ్బులు కట్టు, నేను చూసి మ్యాచ్ మేకింగ్ చూసి చెప్తాను. సరే అని 30,000 కట్టాడు, మ్యాచ్ మేకింగ్ వేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకు అని చెప్పా. అట్లెట్లా గురూజీ, ఏదైనా ఉంటే రెమెడీ చెప్పండి గురూజీ, ప్లీజ్ గురూజీ. ఆ అమ్మాయిని నేను విపరీతంగా మాట్లాడుకున్నాము, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాము, ఇంకా నేను అమ్మాయిని వదిలి ఉండలేను గురూజీ అది ఇది అని అంటే, నాకు తెలుసు కదా ఏం జరుగుతుంది. సరే ఒక రెమెడీ చెప్తాను, కొన్ని బుక్స్ చూసి చెప్పాలి, కొంచెం ఆగు అని చెప్పాను. నేను బుక్స్ ఏంది నాకు తెలుసు కదా. 1 టైం టేక్ చేసిన అనమాట. ఓ 15 రోజులైంది, మళ్ళీ ఫోన్ చేశాడు. గురూజీ ఏమైంది గురూజీ, మీరు పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుంటే గురూజీ, మా పేరెంట్స్ కూడా ప్రదీప్ జోషి గురించి చెప్తే వేసుకోలేకపోతే లేదు అని చెప్పారు గురూజీ, మీరు చెప్పే దాని మీద ఇప్పుడు నాకు పెళ్లి ఆధారపడి ఉంది, ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది గురూజీ, పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి నాకు నచ్చింది, మీరు ఓకే చెప్పండి గురూజీ అంటాడు. సరే ఇంకొక 10 రోజులు ఆగు, ఇప్పుడు ఎట్లా ముహూర్తాలు లేవు కదా, ఇంకో 10 రోజులు ఆగని చెప్పా. ఈ లోపల వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తే, మీ అబ్బాయి వెతుకుతున్న అమ్మాయి మంచిది కాదు అంటే, వాడు రియలైజ్ అవుతలేడు కదా గురూజీ అని అంటే, సరే నేను ఒక పరిహారం చెప్తాను, పరిహారం చేయండి వాడికి రిలీజ్ అవుతుంది అంటే, సరే అని వాళ్ళు పరిహారం చేశారు. కరెక్ట్ కొన్ని రోజులకి ఏం తెలిసిందంటే, వాడి వన్ ఆఫ్ ద ఫ్రెండ్కే ఆమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. ఓకే. సో ఆమెకు ఆల్రెడీ 4-5 బ్రేకప్లు అయిపోయిన అమ్మాయి ఆమె. సో మాట్లాడి ఆరిదేరిపోయింది. అంటే ఆకుని ఎలా కొయ్యాలో బాగా ఆరిదేరిపోయింది ఆమె. పాపం వీడు మంచి ట్రాప్లో పడ్డాడు. ఓకే. నేను చెప్పాను, మొత్తం రియలైజ్ అయ్యి గురూజీ మీరు చెప్పారు, నిజంగా నా లైఫ్ కాపాడారు, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే లైఫ్ టైం నేను ట్రాప్లో పడిపోయేటోడిని, అమ్మ బాబాయ్ థ్యాంక్స్ గురూజీ అని చెప్పి చెప్పాడు అనమాట. అందుకే చెప్తున్నా, గురూజీ గురువు అనేటువంటి వాడు అది కూడా శాస్త్రజ్ఞానం ఉండాలి. ఆస్ట్రాలజర్ అంటే నాట్ ఓన్లీ శాస్త్రజ్ఞానం, ఆధునిక జ్ఞానం ఉండాలి, ఆయుర్వేద జ్ఞానం ఉండాలి, వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి, మెచ్యూర్డ్ మైండ్ అయ్యి ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అలాంటి ఉన్నటువంటి గురువుని మీరు పెట్టుకోగలిగితే వాళ్ళు మిమ్మల్ని సింహావలోకం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అంటే మీరేం మల్టీ బిలియనీర్లను మాత్రమే చూస్తారు, సామాన్యుని చూడరు. మీరు అవ్వండి. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా, ఇప్పుడు టమాటా పంట వేయండి, ఓ 10 ఎకరాలు లీజుకి తీసుకొని టమాటా వేయండి, మీకు 10 లక్షలు రాకపోతే వస్తాయి, 10 లక్షలు వస్తాయి. 10 ఎకరాలు చేయండి, టమాటాకి మంచి తీగ పెట్టి చేయండి, తీగ పంటలు వేయండి. 10 ఎకరాలు లీజుకి తీసుకొని జేవైర్ పెట్టి మొత్తం అన్నీ చేసేసుకొని, బీరకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, దాంతోపాటు టమాటా మీరు పెట్టండి. తీగ పెరిగే దగ్గర నీకు ఇక్కడేం డిస్టర్బెన్స్ కాదు కదా, తీగ అక్కడ పెరుగుతుంది, నువ్వు అక్కడనే టమాటా పెట్టి కింద టమాటా పెరుగుతుంది, పైన కూరగాయలు పెరుగుతాయి. 10 ఎకరాలు పెట్టుబడి 5 లక్షలు, ఎకరానికి 50,000 పెట్టుబడి, 5 లక్షలు లీజ్, ఒక 5 సంవత్సరాలకు లీజ్ తీసుకో. ఈ తీగలు ఎప్పటికీ పంట వస్తూనే ఉంటాయి కదా నిరంతరము, నీకు రోజుకి 5,000 రూపాయలు వస్తాయి స్వామి. నువ్వు 10 ఎకరాలు లీజు తీసుకొని పెట్టి రోజుకి 5,000 వస్తాయి. రోజుకి 5,000 అంటే 1,50,000. మళ్ళీ నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్, నీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా వచ్చేయమన్నారు. అగ్రికల్చర్కి ఇది లేదు కదా, ట్యాక్స్ లేదు. నీకు నెలకు 1,50,000 వస్తాయి.
నేను చెప్పింది ఫాలో అయ్యి అప్పుడు నా దగ్గరికి రా. నీ వీడియోలు ఫ్రీగా ఎందుకు చెప్తున్నా? ఆ, నా కన్సల్టేషన్ స్థాయికి మీరు రావాలి, నా తీసుకునే స్థాయికి మీరు రావాలి. ఓకే వస్తే ఐఎమ్ హ్యాపీ. ఓకే ఓకే ఇప్పుడు నాకు ఇప్పటికీ ఇప్పుడు నేను వాస్తవం చెప్తున్నా, ఇప్పుడు డిసెంబర్ 26వ తారీఖు నేను అపాయింట్మెంట్లు ఏ మంత్ ఇస్తున్నా తెలుసా? ఆగస్ట్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న అపాయింట్మెంట్లు, డిసెంబర్లో బుక్ చేసుకున్న వాళ్ళకి నేను మేలో అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, మార్చ్ మేలో అట్లా అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే ఇప్పటికి 300 పైప్ లైన్ 300 అపాయింట్మెంట్లు ఉన్నాయి. బా మీకు కావాలంటే ఏ, మాకు తెలుసు గురుగారు. అయ్యో గురుగారు, చూపిస్తాను. ఇప్పుడు విషయం చెప్పట్లే నేను. 2-3 సంవత్సరాల క్రితం మీ అపాయింట్మెంట్ ఫీజు 18,000 ఉండేది అప్పట్లో. ఒక బిఫోర్ 5 years అనుకుంటా బహుశా. అప్పుడే మీ అపాయింట్మెంట్ 18,000 ఉండేది. ఇప్పుడు మణికొండలో 3 BHK 55 లక్షలు ఉంటాయి. ఎస్, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 2 కోట్లు 3 కోటి కోట్ల రూపాయలు ఉంది 3 BHK, అంటే ఇండివిజువల్ గా అయితే. అవును అదే మన గేటెడ్ కమ్యూనిటీ 2 కోట్లు ఉంది. అవును. సో 6 రెట్లు పెరిగాయి, 4 రెట్లు పెరిగాయి అంతే. వండర్ఫుల్ గురూజీ. సో ఈ కర్ణ పిశాచ్ అని ఒక గొప్ప పేరు పెట్టారు ఫోన్కి. దీని నుంచి యువతను ఎట్లా కాపాడుకోవాలి? కర్ణ పిశాచి అదే, ధనలక్ష్మి కూడా అదే. ఓకే మీరు ఎలా వాడుకుంటారు అనే దాని మీద ఉంటుంది. మీరు రీల్స్ చూసుకుంటూ మీ లైఫ్ పాడు చేసుకుంటే చేసుకోండి. టైం ఈక్వల్ టు ద మనీ. మరి మీ టైంని మీరు మనీ కింద మార్చుకోగలిగితే అందరు మీకు బానిసలు అవుతారు, అవును లేదంటే మీరు అందరికీ బానిసలు అవుతారు. అయిపోతారు. మీరు బానిసలు అవ్వద్దు అని అంటే మీ దగ్గర ఉన్న నా దగ్గర మొబైల్ ఉంది, నేను దీంట్లో తప్పకుండా నా టైం చూసుకుంటాను, దీంట్లో నేను జెమినీ ఏఏ పెట్టుకుంటాను, జెమినీ ఏఏ అని అడుగుతా, ఓకే సింపుల్గా అడుగుతా. డబ్బులు ఈజీగా సంపాదించాలంటే ఏం చేయాలంటే ఇదే మొత్తం అన్ని సలహాలు సూచనలు చెప్తుంది. అవును క్రిప్టో కరెన్సీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, క్రిప్టోలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి, జెమినీ ఏఏ చెప్తుంది అన్ని. ఓకే అంత ఇన్ఫర్మేషన్ నాకు ఫ్రీగా దొరుకుతుంది. అవును ఐ నీడ్ నాట్ టు పే ఎనీథింగ్. కరెక్ట్ నీకు ఇది వాడుకుంటే నిన్ను అదృష్టవంతుని చేస్తుంది, అవును. సరిగ్గా వాడుకో. కరెక్ట్ నువ్వు సరిగ్గా వాడుకోలేదంటే నువ్వు దురదృష్టవంతువు. రైట్ గురూజీ. ఫైనల్గా 2026 సంవత్సరంలో కోటీశ్వరుడు కావడానికి ఏదైనా ఒక తారక మంత్రం చెప్పండి అందరికి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎస్, మీ ఛానల్ మన ఛానల్. మా ఛానల్ని Right, ఫాలో okay, అవ్వండి, right. నన్ను ఫాలో అవ్వండి, నా కన్సల్టేషన్ తీసుకోండి, ఓకే నేను చెప్తాను. నా కన్సల్టేషన్ తీసుకునేటప్పుడు మంచి ఫ్రెష్ మైండ్ తోటి రండి. ఓకే గురూజీ ఏది చెప్తే అది చేస్తాను, ఫ్రెష్ మైండ్ తోటి రండి. 1 year కమిట్మెంట్ తోటి రావాలి. 1 year మీరు బస్తాలు మోసుకొని వస్తా అంటే కుదరదు. ఓకే 1 year కమిట్మెంట్ తోటి ఫ్రీ మైండ్ సెట్ తోటి రావాలి. 1 year లోపల నీ లైఫ్ని మార్చేస్తా, ఓకే నేను మార్చేస్తా అదే తారక మంత్రం. అంతే. ఓకే రైట్. జనరల్గా 2026 సంవత్సరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అందరికీ? ఆహారం పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ఆహార భద్రత, మంచినీళ్ళని కాపాడుకోండి. మంచినీళ్ళు చాలా ముఖ్యము. సాధ్యమైనంత మటుకు పల్లెటూర్లలో వేరే దగ్గర ఎక్కడైనా సరే ఉంటే ల్యాండ్లు కొని పెట్టుకోండి. తక్కువ ధరలో అగ్రికల్చర్ ల్యాండ్స్ దొరికితే కొని పెట్టుకోండి. మినిమం 10 acres, మ్యాక్సిమం మీ శక్తి ఎంత ఉంటే అంత. డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు అయినా సరే ఇక్కడ నుంచి ఇంకో 5 ఏళ్లలో కొనుక్కోవడానికైనా సరే ప్లాన్ చేసుకోండి, ప్రణాళికలు వేసుకోండి. ఎక్కువగా కూరగాయలు పండించే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగాలు మానండి, అంటే చాలని టెన్షన్ ఉద్యోగాలు మానండి. చక్కగా ఎక్కడైనా ల్యాండ్ తక్కువ రేటుకి లీజ్ దొరికితే కూరగాయలు పండించుకోండి, చిన్న హట్ వేసుకోండి, హ్యాపీగా బతకండి. లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయండి. ఎందుకోసమంటే ఇంకొక 15 సంవత్సరాలు మాత్రమే మనము చాలా హ్యాపీగా బతకగలుగుతాం. 15 సంవత్సరాల తర్వాత అది ఉన్నాయి, అవి నేను చెప్పినా ఇప్పుడు వేస్ట్. కాబట్టి లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. డోంట్ హర్ట్ ఎనీవన్, సర్వ్ ఎవ్రీవన్, లవ్ ఎవ్రీవన్. ప్రేమను పంచండి, ప్రేమను శాసించకండి. ధన్యవాదాలు గురూజీ, ధన్యవాదాలు. అద్భుతమైన విషయాలు చెప్పారు. సో మన ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే గురుగారిని ఫాలో అవ్వండి. ఒక అద్భుతమైన చెప్పాను కదా, ఇంత అద్భుతమైన ప్రిడిక్షన్ చెప్పే జ్యోతిష్యం నేను ఇంతవరకు చూడలేదు. అట్లాగే జీవితం ఎలా ఉండాలో కూడా జనరలైజ్ అనాలిసిస్ ఇలా చెప్పగలిగే గురువులు మనకు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ప్రదీప్ జోషి గారు చెప్పినట్టుగా వారిని ఫాలో అవ్వండి, కోటీశ్వర్లు అవ్వండి. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.